హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జిమ్ముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ స్పెసిఫిక్ సెషన్ లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చెప్తున్నాను, ఇది లైవ్ వీడియో కాదు, రికార్డెడ్ వీడియో. మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కంటెంట్ పైన ఫోకస్ చేయబడి ఉంటుంది నాన్న. మధ్యలో అట్ చార్ట్ చదవడం, ఇట్ చార్ట్ చదవడం ఏముండదు. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేటువంటి ఉండదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ వీడియోలో మనం హైడ్రోకార్బన్స్ ని ఒక పెద్ద చాప్టర్ ఉంది అనుకుంది, ఒక పెద్ద చాప్టర్ ని 3 hours లో కంప్లీట్ చేసినట్టయితే లైవ్ వీడియోలో, అదే రికార్డెడ్ వీడియోలో మనం 2.5 hours లో లేదా 2 hours లోనే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే చార్ట్ చదవడం వల్ల కావచ్చు, వగేరే వగేరే థింగ్స్ కి లైవ్ లో టైం అనేటువంటిది ఎక్కువ స్పెండ్ అవుతుంది. బట్ రికార్డెడ్ సెషన్ లో టైం అనేటువంటిది ఎక్కువ పట్టదు, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాం. మనం క్లాస్ 11th ఆర్గానిక్ కెమిస్ట్రీ హైడ్రోకార్బన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి ఆల్కేన్స్ అనేటువంటి ఒక టాపిక్ ని మనం 1 shot లో కంప్లీట్ అయిపోయింట్ చేసుకోబోతున్నాం. నా ఆల్కేన్స్ నుంచి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయంటే, అందరూ ఒకసారి రాసుకోనన్నా, అండ్ ఎవ్రీబడి లైవ్ లో చూస్తున్న వాళ్ళు, ప్రీమియర్ లో చూస్తున్న వాళ్ళైనా, లేదంటే రికార్డెడ్ వీడియో వింటున్న వాళ్ళైనా, ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆల్కేన్స్ ప్రిపరేషన్ మెథడ్స్, ఆల్కేన్స్ కెమికల్ ప్రాపర్టీస్, దీంట్లో ఉన్నటువంటి నేమ్డ్ రియాక్షన్స్. ఈ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. వీటికంటే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, దీంట్లో మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్ పైన క్వశ్చన్స్ ఏంటంటే అడుగుతాడు. సో ఈ ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్, ఆల్కేన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, అదే విధంగా మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అంతా కూడా మనం ఈ వీడియోలో మనం కవర్ చేసుకోబోతున్నాం ఎవ్రీబడి. సో కాన్సన్ట్రేట్ గా వినండి. ఆల్కేన్స్ అనేటువంటి టాపిక్ ని మనం కంప్లీట్ గా 1 shot లో ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సెషన్ లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి తెలిసిన మన వేదాంతు ఆఫ్లైన్ లోకి రావడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మనకి విజయవాడలో, అదే విధంగా విశాఖపట్నంలో, తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో మనకి సెంటర్స్ అనేటువంటి ఓపెన్ చేయడం జరిగింది. జేఈ నీట్ కోసం మనకి పర్ఫెక్ట్ కోచింగ్ సెంటర్ కోసం మీరు వెతికినట్టయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అన్న. అండ్ ఇక్కడ మీ అందరికి నంబర్ కనిపిస్తుంది, అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా డీటెయిల్స్ అనేటువంటి ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్న. మనకి ఈ నెంబర్ తో కూడా కాంటాక్ట్ అనేటువంటి అవ్వచ్చు. మీరు హైదరాబాద్ లో అయినా, అండ్ మీ నియరెస్ట్ ఎక్కడ ఆఫ్లైన్ సెంటర్ ఉంటే అక్కడ ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. మనకి మన వేదాంతలో హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం స్మార్ట్ క్లిక్కర్స్ కూడా ప్రొవైడ్ అనేటువంటి చేస్తున్నారు. 3 ways లో మనకి డౌట్ సాల్వింగ్ అనేటువంటి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ వాట్ జేఈ నీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ మనకి ఇంటర్మీడియట్ చదువుకోవాలన్నా కూడా, ఇంటర్మీడియట్ తో పాటు జేఈ నీట్ చదువుకోవాలన్నా కూడా, అండ్ ఫౌండేషన్ చదువుకోవాలన్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయినా తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, మనం డైరెక్ట్ గా కంటెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. మనం ఇప్పుడు ఆల్కేన్స్ అనేటువంటి టాపిక్ ని మనం 1 shot లో కవర్ అయిపోయింట్ చేసుకోబోతున్నాం. రైట్, ఎవ్రీబడి కామెంట్ బాక్స్ లో చెప్పండి, మనం ఏ టాపిక్ ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం? ఆల్కేన్స్. ఎస్ సార్, ఏంటి ఆల్కేన్స్? ఆల్కేన్స్ అనేటువంటిది దేంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ మనందరికి తెలుసు. చూడండి, హైడ్రో కార్బన్స్ అనేటువంటి ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో వన్ ఆఫ్ ది, అని ఇదే పెద్ద చాప్టర్ మనకి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో. దీంట్లో బేసికల్ గా మనకి 3 parts ఉంటాయి. మీ అందరికి ఐడియా ఉంటుంది. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఈన్స్ అండ్ ఆల్కైన్స్. నేను షార్ట్ కట్ లో రాశాను, ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి హైడ్రోకార్బన్స్ నుంచి 2 to 3 questions అనేటువంటివి అడుగుతాడు. 2 questions అయితే పక్కా, బట్ 2 నుంచి సమ్ టైమ్స్ 3 questions కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ఏ చాప్టర్ గురించి చెప్పుకోబోతున్నాం? హైడ్రోకార్బన్స్. దాని పేరులోనే ఉంది. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిది? కార్బన్ ప్లస్ హైడ్రోజన్, ఈ 2 కలిసి ఏర్పరిచేటువంటి కాంపౌండ్స్ ని మనం ఏమంటాం? హైడ్రోకార్బన్స్ అంటాం. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో, అండ్ ఎస్పెషల్లీ మనం ఐయుపిఎస్సి నామినేషన్ చెప్పినప్పుడు అందరికి చెప్పాను. ఐ హోప్ అందరూ ఆ వీడియో చూసారనుకుంటున్నాను. చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి అన్న మనకి. ఓకేనా? మీకు ఒక బేసిక్ ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా? మనం డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయిపోతాం, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది ఇంపార్టెంట్ దానిపైన మనం ఫోకస్ అనేటువంటి చేద్దాం. ఓకేనా? ఓకే. సో మనకి బేసికల్ గా ఆల్కేన్స్ అనే హైడ్రోకార్బన్స్ అనేటువంటివి 3 types ఉంటాయి. ఏంటి చెప్పిన మనకి? ఒకటేమో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఇంకోటేమో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అండ్ ఇంకోటి అంటే ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఓకేనా? ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఓకేనా? సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే ఆల్కేన్స్ ని మనం ఏమంటాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని కూడా అంటాం. కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఐయుపిఎస్ నామినిక్లేచర్ లో చెప్పాను. కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఆల్కేన్స్ అంటాం. రైట్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో మనకి ఆల్కీన్స్ వస్తాయి,
అదే విధంగా ఆల్కైన్స్ వస్తాయి. ఈ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ రెండు కూడా ఏంటి మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి ఎగ్జాంపుల్. డబుల్ బాండ్ ఉన్న ట్రిపుల్ బాండ్ ఉన్న కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటేనేమో మనకు ఆల్కీన్స్ అంటాం. ఒకవేళ ట్రిపుల్ బాండ్ ఉంటేనేమో కార్బన్ కార్బన్ మధ్య దాన్ని మనం ఆల్కీన్స్ అంటాం. అండ్ ఆరోమాటిక్ అంటే వెరీ సింపుల్ అన్న మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది బెంజిన్. చాలా వరకు మీరు చూసే ఉంటారు. అండ్ ఈవెన్ మీరు చదువుకోకపోయినా కూడా మీమ్స్ లలో అక్కడిక్కడ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు తప్పకుండా చూసే ఉంటారు. ఏంటి మనకి బెంజిన్ గురించి మీరు అందరూ విని ఉంటారు. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే రింగ్ లాగుండి ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం ఆరోమాటిక్ వాటర్ మనకి హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకేనా, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ స్పెసిఫిక్ సెషన్ లో మనం దేని గురించి చెప్పుకోబోతున్నాం, వన్ షాట్ లో మనం ఆల్కేన్స్ ని మనం వన్ షాట్ లో కంప్లీట్ అయినటువంటి చేసుకోబోతున్నాం. ఏమేమిటి తెలుసుకోబోతున్నాం, ఆల్కేన్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, కెమికల్ ప్రాపర్టీస్, అండ్ దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనకి మేజర్ ప్రొడక్ట్ అండ్ మైనర్ ప్రొడక్ట్ ఎలా కనుక్కోవాలి దాని గురించి మనం చెప్పుకుందాం నాన్న. సో వెరీ ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్ గా ఉండండి. వెరీ సింపుల్. అండ్ ఎంసెట్ లో చాలా బేసిక్ లెవెల్ లో క్వశ్చన్ అడుగుతాడు. నీట్ వాళ్ళకి జేఈ వాళ్ళకి మెకానిజం ద్వారా డెప్త్ గా చదవచ్చు. బట్ ఎంసెట్ వాళ్ళకైతే ఆ లెవెల్లో అవసరం లేదన్న మనకి మీరు బేసిక్ లెవెల్లో రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటిది అనేది గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది. వర్కౌట్ అనేటువంటి అవుతుందన్న మనకి క్వశ్చన్స్ అనేటువంటి సాల్వ్ చేయగలుగుతారు. సో లెట్ us ఎంటర్ ఇంటూ ది వాట్ మనకి టాపిక్. ఓకేనా, ఓకే. సో మనం ఫస్ట్ మనం ప్రిపరేషన్ మెథడ్ తో స్టార్ట్ చేద్దామన్నా, దాని తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటి మనం చెప్పుకుందాం. ప్రిపరేషన్ మెథడ్స్. సో ఆల్కేన్స్ ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం, ఆల్కేన్స్ ని మనం ఎలా తయారు చేస్తాం, దాంట్లో ఫస్ట్ తయారు చేసేటువంటి మెథడ్స్, ఆల్కేన్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం దాని మెథడ్. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రోజినేషన్. ఏంటి చెప్పండి ఎవ్రీబడి కామెంట్ బాక్స్ లో. హైడ్రోజినేషన్ అంటే ఏమంటామంటే, హైడ్రోజినేషన్ అంటే ఏంటంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే అడిషన్ ఆఫ్ ది హైడ్రోజన్. మనకి మాలిక్యూల్ ని కనుక ఒకవేళ మనం యాడ్ చేసినట్టయితే దాన్ని మనం హైడ్రోజినేషన్ అంటాం. హైడ్రోజన్ అంటే మీరు అందరూ అనుకుంటారు ఇదిగో హైడ్రోజన్ అంటే ఒకటే హైడ్రోజన్ అనుకుంటారు. బట్ హైడ్రోజన్ అంటే ఏంటి మనకి ఇదిగో H2. ఓకేనా, H2. హైడ్రోజన్ ఎప్పుడు కూడా సింగిల్ ఆటమ్ గా ఉండదు. ఇది ఎప్పుడు కూడా మనకి డై అటామిక్ స్టేట్ లోనే మనకు ఉంటుంది మనకి. సో అడిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ మనం ఏమంటాం, హైడ్రోజినేషన్ అంటాం. మనం హైడ్రోజినేషన్ వేట్ లో జరుపుతాం అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. HC అంటే హైడ్రోకార్బన్స్ షార్ట్ కట్ లో రాశాను. అంటే ఆల్కీన్స్, అదేవిధంగా ఆల్కైన్స్ లో మనం ఇప్పుడు హైడ్రోజినేషన్ అనేటువంటిది చేయడం ద్వారా, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ లో మనం హైడ్రోజినేషన్ చేయడం ద్వారా మనం ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ నుంచి ఆల్కేన్స్ ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా, చూద్దాం అన్న. ఫస్ట్ మనం చూడండి, ఇదిగో ఐఎమ్ టేకింగ్ వాట్ మనకి ఆల్కీన్. ఫస్ట్ ఆల్కీన్ ఉంది, దాని తర్వాత ఏముంది మనకి ఇదిగో ఆల్కైన్ ఉంది. ఫస్ట్ ఒక ఆల్కీన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇంకోటి ఏంటిది ఆల్కైన్ ఎగ్జాంపుల్ అనేటువంటి తీసుకున్నాను. సో ఇదేంటి మనకి ఈథీన్ అండ్ అదేవిధంగా మనకి ఏంటిది ఈథీన్ అండ్ ఈథైన్ రెండింటిని తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఇదిగో అడిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ ని మనం ఏమంటున్నాం, హైడ్రోజనేషన్ అంటాం కదా. ఇదిగో మనం హైడ్రోజన్ తో రియాక్షన్ చేస్తున్నాం, హైడ్రోజన్ ని యాడ్ అనేటువంటి చేస్తున్నాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక పై బాండ్ ఉంటే, రిమెంబర్ ఒక పై బాండ్ ఉన్నట్టయితే మనం ఒక మోల్ ఆఫ్ వాటర్ మనకి H2 ని మనం యాడ్ చేస్తాం. మనకి ఒకవేళ రెండు పై బాండ్స్ ఉన్నట్టయితే ఆల్కీన్స్ లో ఒకటే పై బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్ లో మనకి రెండు పై బాండ్స్ అనేటువంటివి ఉంటాయి మనకు తెలుసు. ఓకేనా, సో అందుకనే ఆల్కీన్స్ కి మనం ఒకటే మోల్ ఆఫ్ హైడ్రోజన్ ని మనం ఏం చేస్తాం, అడిషన్ చేస్తాం. బట్ ఆల్కైన్స్ లో రెండు పై బాండ్స్ ఉంటాయి కాబట్టి మనం రెండు మోల్స్ ఆఫ్ ది H2 ని మనం ఏం చేస్తాం అన్న, అడిషన్ చేస్తాం. అడిషన్ ఎలా చేస్తామంటే వెరీ సింపుల్ అన్న, పై బాండ్ ని రిమూవ్ చేసేసండి. ఓకేనా, ఇదిగో ఇక్కడ CH2 ఉంది అండ్ ఇక్కడ పై బాండ్ ని రిమూవ్ చేసినాం. అండ్ ఇక్కడ ఏముంది మనకి CH2 అనేటువంటిది ఉంది. ఓకేనా, CH2 అనేటువంటిది ఉంది. ఓకేనా, సో ఈ పై బాండ్ ని రిమూవ్ చేసినాం కాబట్టి పై బాండ్ రెండు కార్బన్స్ దగ్గర నుంచి రిమూవ్ చేసినాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క కార్బన్ కి ఓకేనా, రెండు కార్బన్స్ కి ఓకేనా పై బాండ్ రెండింటికి చెందుతుంది కదా. సో ఇప్పుడు ఈ కార్బన్ కి ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ కి ఒక హైడ్రోజన్ మనం అడిషన్ చేయాలి. సో ఇక్కడ CH2 ఉంది కదా, సో ఇక్కడ ఒక హైడ్రోజన్ అడిషన్ చేస్తే CH3 అవుతుంది. రైట్, CH2 ఈ CH2 కి ఈ పై బాండ్ రిమూవ్ చేసి దీనికి ఒక హైడ్రోజన్ మనం యాడ్ చేసినట్టు ఏమవుతుంది, CH3 అవుతుంది. అండ్ దిస్ ఆల్సో బికమ్ వాట్ మనకి CH3. ఓకేనా, ఒక పై బాండ్ ని రిమూవ్ చేసేసి మనం 2 హైడ్రోజన్ ని అడిషన్ అనేటువంటి చేయాలి. ఓకేనా, ఈ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా H2 లో, 1 హైడ్రోజన్ ఈ కార్బన్ కి, అనదర్ హైడ్రోజన్ మనం ఈ కార్బన్ కి అడిషన్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా, దట్స్ ఇట్, వెరీ సింపుల్ అన్న. అండ్ అదే విధంగా ఇదిగో మనకి ఇక్కడ ఆల్కైన్స్ ని మనం హైడ్రోజనేషన్ చేసినట్టయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ అనేటువంటిది ఐదర్ వీ కెన్ యూజ్ నికెల్, ఐదర్ వీ కెన్ యూజ్ ప్లాటినం, ఐదర్ వీ కెన్ యూజ్ పెల్లాడియం. ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మనం క్యాటలిస్ట్ గా యూజ్ అనేటువంటి చేస్తాం మనకి హైడ్రోజనేషన్ చేసేటప్పుడు. వెరీ ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ కూడా అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి H2 మోల్స్ ఆఫ్ H2 మనం ఏం చేసినాం మనకి ఇక్కడ
ఆల్కైన్స్ కి మనం అడిషన్ అనేటువంటి చేస్తున్నాం. నన్ను ఇక్కడ 2 పై బాండ్స్ తీసేస్తున్నాం కాబట్టి ఒక్కో కార్బన్ కి 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఒక్కో కార్బన్ కి ఇక్కడ CH ఉంది కదా అండ్ ఇక్కడ కూడా CH ఉంది. సో ఒక్కో కార్బన్ కి 2 హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఆల్రెడీ ఉంది, ఇంకా 2 హైడ్రోజన్ యాడ్ చేస్తే CH3 అవుతుంది. సో CH3 ఇంకా ఇటు కూడా ఏమవుతుంది CH3 అవుతుంది. CH3 అనేది అవుతుంది మనకి. వెరీ సింపుల్. ఓకేనా? చూడండి ఇదేంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఉంది ఏంటి చెప్పండి, ఎవ్రీబడి కామెంట్ బాక్స్ లో చెప్పండి. మనకి ఇక్కడ ఉంది ఏంటి మనకి ఈథేన్ రైట్, ఈథేన్ అంటే ఇప్పుడు మనం ఆల్కీన్స్ నుంచి ఆల్కేన్ ని మనం ఫామ్ చేసినాం. అండ్ ఇక్కడ ఇదేంటిది, ఇది కూడా మనకి ఏంటిది ఈథేన్. ఓకేనా? ఆల్కైన్స్ నుంచి కూడా మనం ఏం చేసినాం, మనకి ఆల్కేన్ ని మనం ఫామ్ చేసినాం. ఆల్కేన్ ని మనం ఫామ్ చేసినాం కదా, ఆల్కేన్స్ ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయినటువంటి ఆల్కైన్స్ నుంచి ఎలా ఫామ్ చేస్తాం అనేది మనం చూసినాం. సింపుల్ గా ఎన్ని పై బాండ్స్ ఉంటే అన్ని పై బాండ్స్ ని మనం రిప్లేస్ అనేటువంటి చేయాలి. ఆ పై బాండ్స్ రిమూవ్ చేసి దాని ప్లేస్ లో హైడ్రోజన్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? ఆ పై బాండ్ ఏ కార్బన్స్ మధ్యలో ఉందో ఆ కార్బన్స్ కి రైట్. ఓకే, నెక్స్ట్ అన్న మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటువంటి మనం చూద్దాం. ఇక్కడ బేసికల్ గా మనకి సిన్ అడిషన్ జరుగుతుంది. సిన్ అడిషన్ అంటే ఇక్కడ చూడండి మనకి ఒకే వైపుకు మనకి అడిషన్ అనేటువంటి జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఉందా, ఇక్కడ CH2 ఉంది మనకి, CH2 ఉంది ఇక్కడ చూసారా. ఈ పై బాండ్ ని రిమూవ్ చేసి ఇక్కడ ఫస్ట్ దానిలో పై బాండ్ రిమూవ్ చేసి ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటి యాడ్ చేస్తున్నాం. ఇలా సేమ్ సైడ్ మనకు అడిషన్ జరిగినట్టే దాన్ని మనం సిన్ అడిషన్ అంటాం. ఓకేనా? సేమ్ సైడ్ అడిషన్ జరిగినట్టు దాన్ని మనం ఏమంటాం, సిన్ అడిషన్ అంటాం. మనకి సిన్ అడిషన్ ఎటువంటి జరుగుతున్నా మనకి దేంట్లో మనకి దీంట్లో హైడ్రోజనేషన్ లో సిన్ అడిషన్ ఎటువంటి జరుగుతుంది. అండ్ ఇది బేసికల్ గా ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్న. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఇక్కడ హీట్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. ఎప్పుడు కూడా డెల్టా హెచ్ ఎప్పుడు కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కి నెగిటివ్ ఉంటుంది అన్న. అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ లో గమనించినట్టయితే ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఆల్కైన్స్ కే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్ అన్న, మనకి ఆల్కైన్స్ అండ్ ఆల్కైన్స్ లో ఎక్కడ ఎక్కువ పై బాండ్స్ ఉన్నాయి అనుకో, దేంట్లో ఎక్కువ పై బాండ్స్ ఉన్నట్టయితే దాంట్లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది అంత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఆల్కైన్స్ లో ఆబ్వియస్లీ మనకి ఏంటిది పై బాండ్స్ ఎక్కువగా ఉంటాయి, 2 పై బాండ్స్ ఉంటాయి. ఆల్కైన్స్ లో మనకి ఒకటే పై బాండ్ అనేటువంటిది ఉంటుంది రైట్ కదా, ఎందుకంటే ఆల్కైన్స్ లో డబుల్ బాండ్ ఉంటుంది, ఒకటే పై బాండ్ ఉంటుంది. ఆల్కైన్స్ లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, దానిలో 2 పై బాండ్స్ ఉంటాయి. అందుకనే ఆల్కైన్స్ అనేటువంటి ఆల్వేస్ ఎక్కువ రేట్ ఆఫ్ రియాక్షన్ ని కలిగి ఉంటాయి వెన్ కంపేర్స్ టు ఆల్కిన్ అన్న. ఓకేనా? అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ థింగ్, రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ మనకి చూడండి ఇదిగో స్టెబిలిటీ గనక పెరిగిందనుకో రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గుతుంది. అరే అది స్టేబుల్ గా ఉన్నట్టయితే అది ఎందుకు రియాక్షన్ చేస్తుంది, ఇంకా రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకనే రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గుతుంది. అదొకవేళ స్టేబుల్ గా లేదనుకుందాం, అన్స్టేబుల్ గా ఉందనుకుందాం, అప్పుడు దానికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. అన్స్టేబుల్ ఉంది కాబట్టి అది రియాక్షన్ లో దేంతో ఒక దాంతో రియాక్షన్ అనేది స్టేబుల్ చెందడానికి ట్రై చేస్తుంది. ఇది ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ వాట్ మనకి ప్రిపరేషన్ మెథడ్ అయిపోయింది. సో లెట్ us see the నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్, రిడక్షన్ ఆఫ్ వాట్ మనకి ఆల్కైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్స్ ని రిడక్షన్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, మనకి we can prepare alkanes ని మనం ప్రిపేర్ చేయొచ్చు. రిడక్షన్ అంటే వెరీ సింపుల్ అన్న. రిడక్షన్ అంటే ఏంటన్నా మనకి ఇది ఇక్కడ రాస్తున్నాను చూడండి, పైన రాస్తున్నాను, అడిషన్ ఆఫ్ వాట్ మనకి హైడ్రోజన్స్ ని మనం అడిషన్ చేయాలి, హైడ్రోజన్ అడిషన్ చేయాలి, ఆర్ వాట్ మనకి ఆక్సిజన్ ని రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆక్సిజన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో మనం ఏం చేయాలి, మనం సింపుల్ గా చెప్పాలంటే హైడ్రోజన్ ని మనం అడిషన్ చేయాలన్న, మనకి అడిషన్ చేయాలి. ఇక్కడ CH3 పైన ఒక క్లోరిన్ ఉంది కదా, ఈ క్లోరిన్ ప్లేస్ లో ఒక హైడ్రోజన్ మనం అడిషన్ చేయాలి. ఓకేనా? CH3 ఉంది కదా, క్లోరిన్ ప్లేస్ లో హైడ్రోజన్ మనం అడిషన్ చేసింది ఏమవుతుంది, CH3H అంటే ఇది ఏమవుతుంది CH4 అనేటువంటి అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ క్లోరిన్ ఎట్ వెళ్ళిపోతుందంటే ఒక హైడ్రోజన్ మనం ఇక్కడ అడిషన్ చేసినాం, ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ మిగులుతుంది కదా, ఆ హైడ్రోజన్ ఈ క్లోరిన్ తో కలిసిన మనకి ఇది HCl గా బయటికి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్, HCl గా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కాంపౌండ్ పైన ఇక్కడ ఒక Cl ఉంది అండ్ ఇక్కడ ఒక Br ఉంది. ఓకేనా? Br ఉంది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అడిషన్ అడ్వెంట్ చేస్తున్నాం, మనకి అడిషన్ అడ్వెంట్ చేస్తున్నామా. ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ ఒకటే హాలోజన్ గ్రూప్ ఉంది కాబట్టి ఒక హైడ్రోజన్ ని మనం అడిషన్ చేసినాం, ఆ క్లోరిన్ ఇంకొక హైడ్రోజన్ తో బయటికి పంపించినాం. ఇక్కడ 2 హాలోజన్ గ్రూప్స్ ఉన్నాయి, క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్లోరిన్ ప్లేస్ లో వాటికి ఒక హైడ్రోజన్ అడిషన్ చేస్తాం, ఇదిగో CH2 ఉంది కదా, ఒక హైడ్రోజన్ అడిషన్ చేస్తే CH3 అవుతుంది. అండ్ ఇక్కడ బ్రోమిన్ ఉంది కదా, బ్రోమిన్ ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాం, CH2 ఉంది కదా, బ్రోమిన్ ప్లేస్ లో ఇంకొక హైడ్రోజన్ యాడ్ చేస్తే CH3 అవుతుంది. ఓకేనా? 2 హైడ్రోజన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ అడిషన్ చేస్తే మనకి 3 అవుతుంది. ఓకేనా? అండ్ ఒక క్లోరిన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనకి ఇదిగో ఇక్కడ ఏమవుతుంది,
ఒక ఏమైతుంది మనకి ఒక HCl ప్లస్ అండ్ ఒక HBr అనేటువంటి బయటకి అనేటువంటి వెళ్ళిపోతుంది. HBr అనేటువంటి బయటకి అనేటువంటి వెళ్ళిపోతున్నాం. ఓకేనా, ఇక్కడ మనం 2 moles H2 మాలిక్యూల్ మనం తీసుకోవచ్చు. అంటే H2 తీసుకుంటున్నాం నాన్న మనకి. ఓకేనా, H2 గ్యాస్ ని తీసుకుంటాం. దానిలో ఎన్నో H2 మాలిక్యూల్స్ ఉండొచ్చు. హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ లో ఉంటుంది. హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటున్నాం అంటే దాంట్లో ఎన్నో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ వాటిని మనకి మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. రైట్ కదా, హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే మనకి వుడ్జ్ రియాక్షన్. ఇంతకుముందు రియాక్షన్ గుర్తుందా? రిడక్షన్ ఏంటి? అడిషన్ ఆఫ్ వాట్ మనకి హైడ్రోజన్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం, దానికి బదులు ఇంకొక హాలోజన్ రిమూవ్ చేస్తున్నాం. దట్స్ ఇట్ నాన్న. మనకి దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఈ బై ప్రొడక్ట్ ఏంటంటే మనకి మ్యాండేటరీ కాదు. మనకి మెయిన్ ప్రొడక్ట్ ఏంటిది? ఆల్కేన్స్ ఫామ్ అవుతున్నాయి లేదు. ఇక్కడ చూడండి, మిత్ ఇత్ ఈథేన్ ఫామ్ అవుతుంది. రైట్, ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికి ఈథేన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటిది, మనకి మీథేన్ ఫామ్ అవుతుంది. మీథేన్ ఫామ్ అవుతుంది, ఈథేన్ ఫామ్ అవుతుంది. రైట్, ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, వుడ్జ్ రియాక్షన్ మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. ఏంటి వుడ్జ్ రియాక్షన్ అనేది? ఏంటంటే మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాటి మనకి నేమ్డ్ రియాక్షన్. ఓకే, వుడ్జ్ రియాక్షన్ లో మనం ఏం చేస్తామంటే వి విల్ టేక్ ఆల్కైల్ హాలైడ్. ఒక ఆల్కైల్ గ్రూప్ ని, ఎనీ ఆల్కైల్ గ్రూప్, మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, ఎనీ ఆల్కైల్ గ్రూప్ తీసుకో. అండ్ ఆల్కైల్ గ్రూప్ ప్లేస్ లో ఆల్కైల్ గ్రూప్ దానికి ఒకవేళ హాలోజన్ అటాచ్ అయి ఉంటే దాన్ని మనం ఆల్కైల్ హాలైడ్ అంటాం. హాలైడ్ అంటే యూ కెన్ టేక్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, దాన్ని మనం సోడియం మెటల్ తోని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తో కనుక రియాక్షన్ చేసినట్టు, దాని ఇక్కడ డ్రై ఈథర్ అనేటువంటి ఒక సాల్వెంట్ లాగా యాక్ట్ చేస్తున్నాం. మనకి ఒక సాల్వెంట్ లాగా యాక్ట్ అయినటువంటి చేస్తుంది. ఓకేనా, డ్రై ఈథర్ తో కనుక మనం రియాక్షన్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, ఇదిగో ఇది బేసికల్ గా ఫ్రీ రాడికల్ రియాక్షన్ ని మనకి షో చేస్తుంది. మనకి ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఇదిగో ఆల్కైల్ హాలైడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మనకి రెండు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న బాండ్ అనేటువంటిది హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇలా మధ్యలోకి బ్రేక్ అవుతుంది. అప్పుడు ఆల్కైల్ ఫ్రీ రాడికల్, అదే విధంగా హాలోజన్ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఆల్కైల్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, రెండు హాలైడ్ ఫ్రీ రాడికల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు ఆల్కైల్ ఫ్రీ రాడికల్ కలిపి ఇదిగో ఇదొక ఫ్రీ రాడికల్ అండ్ ఇదొక ఆల్కైల్ ఫ్రీ రాడికల్ రెండు కలిస్తే ఏమైపోయినా మనకి రెండు సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక బాండ్ అవుతుంది, అంతే కదా. సో ఇదేంటిది ఆర్ బాండ్ ఆర్ అనేటువంటి అవుతుంది మనకి. అంటే మనకి ఏంటిది ఆర్ బాండ్ ఆర్ అంటే ఇక్కడ మనకి మిథైల్ ప్లస్ మిథైల్ ఉంటే మనకి ఈథిన్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నది, ఇక్కడ ఆల్కేన్ ఫామ్ అవుతుంది. మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కేన్ అనేటువంటి ఫామ్ అవుతుంది మనకి అల్టిమేట్ గా. ఓకేనా, ఇది బేసికల్ గా కప్లింగ్ రియాక్షన్. చూడండి, రెండు యాడప్ అవుతున్నాయి. ఇక్కడ రెండు ఇదిగో ఆల్కైల్ గ్రూప్ అనేటువంటి మనకి ఏమవుతున్నాయి? యాడప్ అవుతున్నాయి. నెక్స్ట్ మిగిలిన ఇదిగో ఎక్స్ ఉంది కదా, అంటే ఏదైనా హాలోజన్ గ్రూప్ అనేటువంటి ఇదిగో రెండు సోడియంస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. మనకి ఇది బై ప్రొడక్ట్, దీని గురించి అవసరం లేదు, బట్ గుర్తుంచుకున్నా నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అనేటువంటిది ఏం లేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను, ఇదిగో రెండు CH3Cl మాలిక్యూల్ నేను తీసుకున్నాను. మిథైల్ క్లోరైడ్ నేను తీసుకున్నాను, 2 moles తీసుకున్నాను. ఓకేనా, మిథైల్ క్లోరైడ్ అంటే 2 moles తీసుకోవాలని లేదు. మిథైల్ క్లోరైడ్ తీసుకున్నామంటే దాంట్లో చాలా మిథైల్ క్లోరైడ్ మాలిక్యూల్స్ అనేటువంటి ఉంటాయి. ఓకే, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మిథైల్ క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాం నాన్న. ఓకేనా, సొల్యూషన్ తీసుకున్నాం. మిథైల్ క్లోరైడ్ సొల్యూషన్ అనేటువంటి మిథైల్ క్లోరైడ్ అనేటువంటి వాటిని మనకి ఆటమ్స్ కొన్ని కోట్ల అన్ని మాలిక్యూల్స్ అన్ని కలిపి మనకి ఒక మిథైల్ క్లోరైడ్ సొల్యూషన్ అనేటువంటిది ఏర్పడుతుంది, అంతే కదా. ఓకేనా, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? సేమ్ ఫ్రీ రాడికల్ మెకానిజమే ఇది కూడా. సో ఇదొకటి ఫ్రీ రాడికల్, ఇదొక ఫ్రీ రాడికల్ గా విడిపోతుంది. హోమోలైటిక్ క్లీవేజ్ జరిగి 2 ఉన్నాయి కాబట్టి 2 వాటిని మనకి మిథైల్ ఫ్రీ రాడికల్స్ అనేటువంటి ఫామ్ అయితే 2 క్లోరిన్స్ అనేటువంటి ఫామ్ అయితే మనకి ఈ క్లోరిన్స్ ఏమో వాటిని మనకి వెన్ క్లోరిన్స్ ఆర్ రియాక్టింగ్ విత్ సోడియం కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఓకేనా, సో NaCl అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది. NaCl 2 moles ఆఫ్ NaCl బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మిగిలిన ఏంటిది? ఇక్కడ మిథైల్ మిగిలింది, ఇక్కడ మిథైల్ మిగిలింది. సో మిథైల్ ఫ్రీ రాడికల్ కలిపి వాటి ఒక బాండ్ ఫామ్ చేసి మనకి ఏంటి? మనకి మిత్ ఇత్. సో ఇక్కడ మనకి ఈథేన్ ని మనకి ఫామ్ చేసింది. బేసికల్ గా వుడ్జ్ రియాక్షన్ లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో సిమెట్రికల్ ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. సిమెట్రికల్ ఆల్కేన్స్ అంటే ఏం లేదన్న, మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి అన్ని కూడా సిమెట్రికల్ కార్బన్. ఇక్కడ చూడండి, సిమెట్రీ అంటే ఏం లేదు, దాన్ని మనం మధ్యలో కనుక కట్ చేసినట్టయితే 2 ఈక్వల్ పార్ట్ గా విడిపోతుంది. దీని ఇప్పుడు మధ్యలో కట్ చేసినట్టయితే 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మిథైల్ గ్రూప్ విడిపోతుంది కదా. సో దీన్ని మనం ఏమంటాం? సిమెట్రికల్ ఆల్కేన్ అంటాం, సింపుల్ గా చెప్పండి. ఓకేనా, సిమెట్రికల్ ఆల్కేన్ అనేది మనకు ఫామ్ అవుతుంది సింపుల్ గా. ఓకేనా, సిమెట్రికల్ ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. సార్ మరి ఇక్కడ చూడండి, ఇదిగో మనం రెండు మిథైల్ గ్రూప్సే తీసుకున్నాం. ఓకేనా, మిథైల్ క్లోరైడ్ గ్రూప్సే తీసుకున్నాం రెండు. ఒకవేళ మనం ఇదిగో ఇక్కడ 2 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 2 మిథైల్ గ్రూప్సే తీసుకున్నాం. ఒకవేళ మనం
డిఫరెంట్ ఏంటి మనకి ఆల్కైల్ హాలైడ్స్, ఇక్కడ సేమ్ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం, ఒకవేళ డిఫరెంట్ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నట్టయితే ఇదొక ఆల్కైల్ హాలైడ్, ఇదొక ఆల్కైల్ హాలైడ్. ఓకేనా, అప్పుడు ఎలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది అంటే సేమ్ ఇదిగో ఆల్కైల్ హాలైడ్స్ ఇక్కడ 2 మోల్స్ కలిపి తీసుకున్నాం, ఇక్కడ చూడండి ఇదొక 1 మోల్, ఇదొక 1 మోల్. ఓకేనా, సో ఇది మనకి ఇథైల్ బ్రోమైడ్, ఇది మిథైల్ క్లోరైడ్. ఓకే, ఈ రెండింటిని తీసుకున్నాం. సో దీన్ని దేంతో రియాక్షన్ చేస్తున్నాం, సోడియం మెటల్ తో రియాక్షన్ చేస్తున్నాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాట్ మనకి డ్రై ఈథర్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తో మనం ఏం చేస్తున్నాం, రియాక్షన్ చేస్తున్నాం. ఏ కాంపౌండ్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్త నేను చెప్తున్నాను చూడండి. ఇదిగో మనకి ఏం జరుగుతుంది, మనకి ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. ఫస్ట్ కాంపౌండ్ లో మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినట్టయితే, అంటే చూడండి ఇదిగో ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ ఉంది. ఓకేనా, అండ్ ఇదిగో హాలైడ్ గ్రూప్ ఇక్కడ ఉంది. ఇది హోమోలైటిక్ క్లీవేజ్ జరిగితే ఏం జరుగుతుంది నాన్న, మనకి ఇదిగో ఇక్కడ మనకి ఇథైల్ బ్రోమైడ్ సొల్యూషన్ తీసుకున్నామంటే దాంట్లో నంబర్ ఆఫ్ ఇథైల్ బ్రోమైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా, లెట్ us say 2 ఇథైల్ బ్రోమైడ్స్ ఉన్నాయి అనుకుందాం, ఇదొక ఇథైల్ బ్రోమైడ్, ఇంకొక ఇథైల్ బ్రోమైడ్ కూడా ఉందనుకుందాం. ఓకేనా, ఉందనుకుందాం. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఇథైల్ బ్రోమైడ్ అనేటువంటి 2 కలిసిన మనకి ఏమవుతాయి, 2 ఇథైల్ మాలిక్యూల్స్ అనేటువంటి ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఇథైల్ ప్లస్ ఇథైల్ ఫ్రీ రాడికల్ కలిసి ఏం చేస్తాయి మనకి, ఇదిగో ఇథైల్ అండ్ ఇథైల్ ఫ్రీ రాడికల్స్, ఇదో ఫ్రీ రాడికల్ ఇదో ఫ్రీ రాడికల్ కలిసి మనకి ఇత్తు ప్రోప్ బ్యూటు పెంటేన్ ఫామ్ చేయొచ్చు. ఇది ఒక ఆల్కేనే కదా మనకి, పెంటేన్ మనకి ఫామ్ చేయొచ్చు. చూసినట్టు ఇదిగో ఇచ్చుండదు, ఇది ఇచ్చుండి కనిపిస్తుందా, ఇదిగో ఇదొక ఇథైల్ ఫ్రీ రాడికల్, ఇదొక ఇథైల్ ఫ్రీ రాడికల్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా, అంటే 2 సేమ్ ఇవే రియాక్షన్ చెంది ఇదైనా ఫామ్ చేయొచ్చు. లేదా ఇగో చూడండి ఇదిగో ఇది మిథైల్ క్లోరైడ్ కదా, 2 మిథైల్ క్లోరైడ్స్ ఉన్నాయి అనుకుందాం, లెట్ us say 2 మిథైల్ క్లోరైడ్స్ అంటే ఉన్నాయి అనుకుందాం. చూడండి మనకి 2 మిథైల్ క్లోరైడ్స్ ఉన్నాయి అనుకుందాం, హోమోలైటిక్ క్లీవేజ్ జరిగింది. ఈ 2 వాటిన మనకి ఏంటిది, 2 మిథైల్ క్లోరైడ్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయితే 2 మిథైల్ క్లోరైడ్ లో ఒక మిథైల్ ఒక మిథైల్ ఫ్రీ రాడికల్, ఇంకోటి క్లోరిన్ ఫ్రీ రాడికల్, అండ్ ఇంకొక వాటిన మనకి మిథైల్ ఫ్రీ రాడికల్, ఇంకో క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఫామ్ అయింది అనుకుందాం. సో 2 మిథైల్స్ ఫ్రీ రాడికల్స్ కలిసిపోయి ఏం ఫామ్ చేయొచ్చు, ఇదిగో ఇది ఫామ్ చేయొచ్చు. ఓకేనా, మిథైల్ ప్లస్ మిథైల్ ఫ్రీ రాడికల్ కలిపి ఈథేన్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా, లేదంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఒకవేళ ఒక మిథైల్ క్లోరైడ్, ఓకేనా, ఈ ఫ్రీ రాడికల్ అండ్ ఇది ఒక ఈ ఫ్రీ రాడికల్ కలిపి, అర్థమైందా, మిథైల్ అండ్ ఇదిగో ఇథైల్ ఫ్రీ రాడికల్, ఏ 2 ఫ్రీ రాడికల్స్ అయినా కలిపోవచ్చు. ఓకేనా, ఇక్కడ మిథైల్ అండ్ ఇథైల్ ఫ్రీ రాడికల్ కలిపి మనకి ఇచ్చేందుకో ఇదిగో చూడండి, ఇదేంటి మనకి ఇథైల్ ఫ్రీ రాడికల్, ఇది ఇథైల్ ఫ్రీ రాడికల్, ఇది మిథైల్ ఫ్రీ రాడికల్. ఈ 2 కలిసిపోయినా మనకి ప్రోపేన్ కూడా ఫామ్ అవచ్చు, అంటే బ్యూటేన్ ఫామ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఈథేన్ ఫామ్ అవచ్చు, అదే విధంగా వాటి మనకి ప్రోపేన్ కూడా ఫామ్ అవచ్చు. అంటే 3 రకాల కాంపౌండ్స్ ఫామ్ అవచ్చు మనకి దేంట్లో. ఒకవేళ ఇలా సేమ్ గా కాకుండా మనం ఇలా డిఫరెంట్ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నట్టు మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ కూడా మనకి ఇవి అన్ని కూడా 1/3 వంతే ఫామ్ అనేటువంటి అవుతాయి మనకి, 1/3 అనేటువంటి మనకి ఫామ్ అవుతాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువ ఈల్డ్ అనేటువంటి ప్రొడ్యూస్ అనేటువంటి చేయవు, అన్ని సేమ్ నెంబర్, అంటే ఒకటి 33% ఉంటే ఇంకోటి 33%, ఇంకోటి 33%, ఇంకోటి 33% వస్తాయి. ఓకేనా, 100% ఈల్డ్ అనేటువంటిది రాదు ఇక్కడ, ప్రొడక్ట్ 100% ఫామ్ అవ్వదు. ఆల్కేన్ 33% ఒకటి, 33% ఒకటి, ఇంకో 33% ఏంటంటే ఇంకోటి ఫామ్ అనేటువంటి అవుతుంది. ఓకేనా, ఇదే పాయింట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఇదిగో వుడ్ రియాక్షన్ యూజ్ టు ప్రిపేర్ సిమెట్రికల్ ఆల్కేన్స్ ని మాత్రం ప్రిపేర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మనకి. అండ్ CH4 అనేటువంటిది, అంటే మీథేన్ ఎప్పుడు కూడా దీని ద్వారా ప్రిపేర్ చేయలేము నాన్న. చూడండి ఇదిగో 2 ఇక్కడ చూడండి, ఇదిగో 2 మిథైల్ ఫ్రీ రాడికల్ కలిసినట్టయితే ఎప్పుడు ఈథేనే ఫామ్ అవుతుంది. ఇదే ఫస్ట్ కాంపౌండ్ ఇది. ఓకేనా, ఇది మిథైల్ క్లోరైడ్ ఫస్ట్ కాంపౌండ్ కదా మనకి. ఓకేనా, ఇంకోటి ఏది తీసుకున్నా కూడా మనకి మీథేన్ అనేటువంటి ఫామ్ అవడానికి అసలు ఛాన్స్ అనేటువంటి లేదు. ఓకేనా, ఈథేన్ నుంచే ఫామ్ అవుతుంది. ఈథేన్ ఫామ్ అవ్వచ్చు, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్ ఇవన్నీ ఫామ్ అవచ్చు, కానీ మీథేన్ అయితే ఫామ్ అనేటువంటి అవ్వదు వుడ్ రియాక్షన్ లో. అండ్ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అనేటువంటివి కెన్ ఆల్సో వాటిని మనకి ప్రిపేర్డ్, అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. బట్ మనకి there is no good yield, మనకి yield అనేటువంటి పూర్ yield అనేటువంటి ఫామ్ అవుతుంది. గుడ్ yield అనేటువంటి ఉండదు, మనకి పూర్ yield అనేటువంటి ఫామ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగో వెరీ ఇంపార్టెంట్ వాటిని మనకి వెరీ ఇంపార్టెంట్ వాటిని మనకి నేమ్డ్ రియాక్షన్ ఏంటంటే, దీనిపైన చాలా సార్లు క్వశ్చన్ అడిగినాడు మనకి ఆల్కేన్స్ నుంచి, చాలా సార్లు క్వశ్చన్ అడిగిండు. సో వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఏంటంటే మనకి కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్. సింపుల్ గా చెప్తాను, కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్ లో మనం ఏం చేస్తామంటే, మనం కార్బాక్సిలిక్ యాసిడ్ ని మనం సోడియం హైడ్రాక్సైడ్ తోని
ఎలక్ట్రోలైసిస్ చేస్తాం నాన్న. కార్బాక్సిలిక్ యాసిడ్ని ఓకేనా సోడియం హైడ్రాక్సైడ్ తోని మనం ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి చేస్తాం. చూడండి ఇదిగో హియర్ ఐఎమ్ టేకింగ్ వాట్ మనకి 1 కార్బాక్సిలిక్ యాసిడ్ ని నేను తీసుకున్నాను. చూడండి ఇదిగో ఇక్కడ ఏదైనా ఆల్కైల్ గ్రూప్ తీసుకోవచ్చు ఓకేనా. సేమ్ ఉడ్జ్ రియాక్షన్ లో ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అలాగనే జరుగుతుంది మనకి, అలాగనే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇదిగో ఆర్ ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాను ఓకేనా. సి డబుల్ బాండ్ OH ని తీసుకున్నాను. ఇదేంటి మనకి ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించిన గ్రూప్. ఇక్కడ ఈ సి డబుల్ బాండ్ ఉన్నటువంటి ఈ కార్బన్ కి అదేవిధంగా ఆల్కైల్ గ్రూప్ కి మధ్యలో మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇదొక ఫ్రీ రాడికల్ ని ఫామ్ చేస్తుంది, అదేవిధంగా ఇదొక ఫ్రీ రాడికల్ మనకి ఫార్మేషన్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ అంటే ఫార్మేషన్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. నేను ఇక్కడ 2 moles ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేటువంటి తీసుకున్నాను ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 2 moles తీసుకున్నాం కాబట్టి ఇదొకటి ఇంకొకటి ఉంటుంది కదా, ఇంకోటి కూడా మనకి ఏంటిది హోమోలైటిక్ క్లీవేజ్ జరిగిన మనకి ఇంకోటి ఏం చేస్తుంది, ఇవి రెండు కూడా మనకి ఫ్రీ రాడికల్స్ మనకి ఫామ్ చేస్తాయి రైట్. ఇవి రెండు కూడా ఫ్రీ రాడికల్స్ అనేటువంటి మనకి ఫామ్ చేస్తాయి లేవో చేస్తాయి ఓకేనా. అప్పుడు ఆర్ఆర్ ఫ్రీ రాడికల్ కలిసి ఆల్కైల్ ఫ్రీ రాడికల్ కలిసి మనకి ఏంటిది మనకి ఆల్కేన్ ఫామ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆల్కేన్ ఫామ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నుంచి సి డబల్ బాండ్ ఓ హైడ్రోజన్ తప్ప సి డబల్ బాండ్ ఓ అండ్ ఇక్కడ సి డబల్ బాండ్ ఓ అంటే ఎంత మనకి ఇదిగో సి అండ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి CO2 అండ్ ఇక్కడ సి అండ్ ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి CO2 అండ్ ఇక్కడ 2 CO2 మాలిక్యూల్స్ అనేటువంటి బయటకు వెళ్ళిపోతాయి. సో యూ కెన్ సీ హియర్ మై డియర్ స్టూడెంట్స్ 2 CO2 మాలిక్యూల్స్ అనేటువంటి బయటకు వెళ్ళిపోయినాయి. అర్థమైందా? దాంతో పాటు ఇదిగో 2 CO2 మాలిక్యూల్స్ వెళ్ళాక ఇక్కడ పక్కన 2 హైడ్రోజన్స్ వెళ్ళిపోతున్నాయి కదా, 2 మిగులుతున్నాయి కదా, ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ హైడ్రోజన్. సో ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ కూడా బయటికి అనేటువంటి వెళ్ళిపోతుంది. వెరీ ఇంపార్టెంట్, ఒకసారి అందరూ నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్నారా? చేసుకుంటారా నన్ను నోట్ ఓకేనా. సో ఇదేంటి మనకి హైడ్రోజన్ మాలిక్యూల్. అండ్ ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి 2 హైడ్రోజన్ అండ్ వాటిని మనకి కార్బన్ డైఆక్సైడ్ 2 కూడా 2:1 రేషియోలోనే ఫామ్ అవుతాయి హైడ్రోజన్ అండ్ కోబాల్ట్ ఓకేనా. 2 కోబాల్ట్ 2 కార్బన్ డైఆక్సైడ్స్ అదేవిధంగా ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ మనకు ఫామ్ అవుతుంది ఎప్పుడు కూడా. అండ్ ఇక్కడ ఆల్కేన్ అండ్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 2 కూడా యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. యానోడ్ దగ్గర ఏమేమి ఫామ్ అవుతున్నాయి మనకి ఆల్కేన్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. అండ్ H2 గ్యాస్ అనేటువంటిది ఎక్కడ ఫామ్ అవుతుందంటే క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. యానోడ్ దగ్గర ఏం ఫామ్ అయితే మనకి ఆల్కేన్ అదేవిధంగా వాటిని మనకి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా క్యాథోడ్ దగ్గర H2 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను దీనికి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ప్లేస్ లో నేను తీసుకున్నాను, మిథైల్ గ్రూప్ తీసుకున్నాను. ఏం జరుగుతుంది హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది బాండ్. అప్పుడు ఏమవుతుంది ఈ ఒక ఎలక్ట్రాన్ ఇటు సైడ్ ఈ ఒక ఎలక్ట్రాన్ దీని సైడ్ వెళ్ళిపోదా 2 కాబట్టి 2 మిథైల్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. 2 మిథైల్ ఫ్రీ రాడికల్స్ కలిసి ఏం చేస్తాయి మనకి ఒక బాండ్ ని మనకి ఫామ్ చేస్తాయి. మిత్తి ఇదేంటి మనకి ఈథేన్ ఫామ్ అయింది రైట్, ఫామ్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది ఇదిగో 2 moles తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇంకో దాని నుంచి ఇంకో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ CO2 బయటకు వెళ్ళిపోతుందా సార్? వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిగిలింది ఏంటిది 2 ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో ఒక హైడ్రోజన్ ఇంకో దాంట్లో ఒక హైడ్రోజన్. సో 2 కలిపితే 2 హైడ్రోజన్స్ బయటకు అంటే ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ 2 ఎక్కడన్నా మనకి యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఈ ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ 2 ఫామ్ అవుతాయి, హైడ్రోజన్ ఒకటే ఫామ్ అవుతుంది. ఈ 2 కూడా 2:1 రేషియోలోనే మనకు ఉంటాయి. ఇలా మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు మనకి కోల్బీ రియాక్షన్ అంటే చెప్పొచ్చు. దట్స్ ఇట్ సింపుల్ కోల్బీ రియాక్షన్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఏంటంటే మనకి డీకార్బాక్సిలేషన్ అన్న, దీన్నే మనం సోడా లైమ్ డీకార్బాక్సిలేషన్ అని కూడా అంటాం. ఏమంటాం నాన్న? సోడా లైమ్ డీకార్బాక్సిలేషన్ అంటాం నాన్న. సోడా లైమ్ డీకార్బాక్సిలేషన్ అంటాం నాన్న. ఓకే, జాగ్రత్త వినండి. ఇందులో మనకి ఏం జరుగుతుందంటే సోడా లైమ్ డీకార్బాక్సిలేషన్ లో మనకి ఏం జరుగుతుందంటే అండ్ హియర్ ఆల్సో వీ కెన్ టేక్ వాట్ మనకి దీన్ని కనుక మనం ఒక 2 moles ఇక్కడ 2 moles కాదు ఓన్లీ 1 mole తీసుకుంటున్నాను ఓకేనా. సోడా లైమ్ డీకార్బాక్సిలేషన్ లో మనకి ఏం జరుగుతుందంటే ఇదిగో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాటి మనకి ఎగిరిపోతుంది ఇక్కడ నుంచి. కార్బన్ డైఆక్సైడ్ డీకార్బాక్సిలేషన్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది ఓకేనా. ఇది ఊరికే వెళ్ళదు మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఇదిగో NaO తోని అటాచ్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది దేంతో NaO తోని అటాచ్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. NaO తోని అటాచ్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది ఓకేనా. సో మనకి ఏం ఫామ్ అవుతుందంటే మొత్తానికి Na ఓకేనా. యాక్చువల్ ఇక్కడ 2 moles ఆఫ్ NaOH మనం తీసుకుంటున్నాం. Na2CO3 అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది మనకి. Na2CO3 అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది. Na2CO3 అనేటువంటి ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్, ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్ అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది. NaO
ఓకేనా, అదొక ఆక్సిజన్. అదేవిధంగా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ దగ్గర ఆల్రెడీ 2 ఆక్సిజన్స్ కాబట్టి Na2CO2 బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది కాదు మన మేజర్ ప్రొడక్ట్. ఓకేనా, ఫర్గెట్ అబౌట్ దిస్. మనకి ఇదిగో CH3 CH2 అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ కలిసి మనకి CH3 అండ్ CH3 కాంపౌండ్ ని మనకు ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్ మనకి ఇది ఒక స్టెప్ డౌన్ రియాక్షన్. స్టెప్ డౌన్ రియాక్షన్ అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ ని మనం డీకార్బాక్సిలేషన్ అంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ని మనం సోడా లైమ్ తో రియాక్షన్ చేస్తున్నాం. సోడా లైమ్ అంటే ఏంటిది, మనకి సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్ ని మనం సోడా లైమ్ అంటాం. ఓకేనా, దీంతో రియాక్షన్ చేసినప్పుడు ఓకేనా కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, Na తో కలిపి. సో Na2CO3 బయటకు వెళ్ళిపోతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి మిథైత్ మనకేంటి, మనకి ఈథేన్ ఫామ్ అవుతుంది, ఆల్కేన్ ఫామ్ అవుతుంది. ఇది ఒక స్టెప్ డౌన్ రియాక్షన్ అన్న. స్టెప్ డౌన్ రియాక్షన్ అంటే ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ లో మనం చూసుకున్నట్టయితే నేను ఇక్కడ రాసి చూడండి, ఇదిగో కార్బాక్సిలిక్ యాసిడ్ లో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి మనకి 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉన్నాయి ఈ దీంట్లో. బట్ ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఆల్కేన్స్ లో మనకి ఓన్లీ 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేనే ఫామ్ అవుతుంది. అంటే ఒకటి తగ్గిపోయింది. ఇక్కడ 3 కార్బన్ చైన్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి 2 కార్బన్సే అయిపోయింది. అంటే స్టెప్ డౌన్ రియాక్షన్. ఓకేనా, దీంట్లో ఒక కార్బన్ అనేటువంటి తగ్గి మనకి ఆల్కేన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయో దానికంటే ఒక కార్బన్ తక్కువ ఉన్నటువంటి ఆల్కేన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 కార్బన్స్ ఉంటే 5 కార్బన్స్ కంటే తక్కువ ఉన్నాయి ఏంటి, మనకి 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ ఏమవుతుంది, బ్యూటేన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. దట్స్ ఇట్. 6 కార్బన్స్ ఉంటే ఒకటి తక్కువ, 5 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ ఫామ్ అవుతుంది, అంటే పెంటేన్ ఫామ్ అవుతుంది. దట్స్ ఇట్. నేను సింపుల్ గా చెప్పాలి అన్నట్టయితే. ఓకేనా, సో నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఇక్కడితో ఏమైపోయింది, మనకి ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ అయిపోయింది. లెట్ us గో ఫర్ వాట్ మనకి కెమికల్ ప్రాపర్టీస్. మనకి కెమికల్ ప్రాపర్టీస్ లో మనం ఇప్పటిదాకా ప్రిపేర్ చేసినటువంటి ఏవైతే ఆల్కేన్స్ ఉంటాయో మనకి ఆల్కేన్స్, ఆ ఆల్కేన్స్ ని మనం హాలోజినేషన్ చేస్తున్నాం. హాలోజినేషన్ అంటే ఏం లేదు, ఎల్యూజినేషన్ కాదన్న, మనకి RA2 సినిమాలో ఉన్నటువంటి ఎల్యూజినేషన్ కాదు. ఇదేంటిది, హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే ఏంటంటే హాలోజన్ తోని రియాక్షన్ చేస్తున్నాం. దేన్ని, ఆల్కేన్ ని. చూడండి ఇక్కడ నేను ఒక ఆల్కేన్ అంటే ఏంటి మనకి ఆల్కేన్ అంటే ఆల్కైల్ గ్రూప్ కి ఒక హైడ్రోజన్ కలిపితే వచ్చేదే ఆల్కేన్. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. ఆల్కైల్ గ్రూప్ కి ఒక హైడ్రోజన్ కలిపితే ఆల్కేన్ గ్రూప్ వస్తుంది. చూడండి ఇదిగో ఇక్కడ ఆల్కైల్ ప్లస్ హైడ్రోజన్ అంటే ఇక్కడ ఒక నేను ఆల్కేన్ ని నేను తీసుకున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీథైల్ హైడ్రోజన్ కలిపితే మీథేన్ వస్తుంది, ఈథైల్ హైడ్రోజన్ కలిపితే ఈథేన్ వస్తుంది. రైట్, అంతే కదా. ఎస్ సార్. X2 అంటే ఫ్లోరిన్ తో కావచ్చు, క్లోరిన్ తో కావచ్చు, బ్రోమిన్ తో కావచ్చు, ఐడిన్ తో కావచ్చు రియాక్షన్ చేసినట్లయితే హాలోజినేషన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మనం HU అంటే వాటిని దీన్ని సన్లైట్ అంటాం. HU అంటే మనకి సన్లైట్ సమక్షంలో రియాక్షన్ చేసినట్లయితే మనకి ఆల్కైల్ హాలైడ్ ఫామ్ అవుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ ఆల్కైల్ ఇదే మెయిన్ ప్రొడక్ట్ మనకి. దీంతో పాటు ఇక్కడ క్లోరిన్ ఉంటేనేమో HCl బయటకి వెళ్ళిపోతుంది, బ్రోమిన్ ఉంటేనేమో HBr, ఐడిన్ ఉంటేనేమో HI బయటకి వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా, అది బై ప్రోడక్ట్, అది పక్కన పెట్టేసేది. మనకి మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మనకి. ఓకేనా, ఆల్కైల్ హాలైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది హాలోజినేషన్ ద్వారా. అంటే ఆల్కేన్స్ నుంచి మనం ఆల్కైల్ హాలైడ్స్ ని మనం ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీథేన్ ని నేను తీసుకున్నాను. ఓకేనా, మీథేన్ ని తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇందులో X2 ఉంది కదా, X2 లో మనకి 2 ఉంటాయి కదా, మనకి క్లోరిన్ తీసుకున్నట్టు 2 క్లోరిన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక X అనేటువంటిది ఏం చేస్తుందంటే సబ్స్టిట్యూట్ అవుతున్నాడు. ఎక్కడ, ఇదిగో దీని ప్లేస్ లోకి వస్తుంది, ఈ హైడ్రోజన్ ప్లేస్ లోకి వస్తుంది. హైడ్రోజన్ వాట్ ప్లేస్ లోకి వస్తే మనకి మనకి హైడ్రోజన్ ప్లేస్ లోకి వస్తుంది, X వస్తుంది. అదేవిధంగా ఇంకో X ఏమో ఈ హైడ్రోజన్ తో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, బేసికల్ ఇక్కడ ఫ్రీ రాడికల్స్, ఇది ఒక ఫ్రీ రాడికల్ మెకానిజం ని ఫాలో అవుతున్నాం మనకి హాలోజినేషన్ అనేటువంటి. ఓకేనా, నేను చెప్తాను దాని గురించి ముందు. ఓకేనా, చూడండి ఇదిగో CH4 ఉంది ఆల్కేన్, నేను Cl తో రియాక్షన్ చేశాను. ఒక క్లోరిన్ ఏమో దీంట్లో ఒక హైడ్రోజన్ ప్లేస్ లోకి వస్తుంది. ఓకేనా, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ప్లేస్ లోకి క్లోరిన్ వచ్చింది, CH3Cl. రైట్, ఇంకొక హైడ్రోజన్ ఇంకో క్లోరిన్, మిగిలిన క్లోరిన్ ఉంది కదా, అది HCl గా బయటకు వెళ్ళిపోయింది. దట్స్ ఇట్. మళ్ళీ ఈ CH3Cl ఉంది కదా, దీన్ని మళ్ళీ క్లోరిన్ తో రియాక్షన్ చేసినట్టయితే ఇంకో హైడ్రోజన్ ని రిమూవ్ చేసేసి దాని ప్లేస్ లోకి మళ్ళీ క్లోరిన్ వస్తుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే CH3 నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే CH2 అవుతుంది. రైట్ కదా.
ఓకేనా. దానికి ఇంకో క్లోరిన్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఒక క్లోరిన్ ఆల్రెడీ ఉంది, ఇంకో క్లోరిన్ యాడ్ చేస్తే Cl2 అవుతుంది, CH2Cl2 అవుతుంది. ఓకేనా, మళ్ళీ HCl బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ CH2Cl ఉంది కదా, దీన్ని కనుక మళ్ళీ మనం వాటిని మనకి క్లోరిన్తో రియాక్షన్ చేసినట్టయితే మళ్ళీ ఒక క్లోరిన్ వచ్చి హైడ్రోజన్ ప్లేస్లోకి వచ్చి రిప్లేస్ అవుతుంది, CHCl3 అవుతుంది. అదేవిధంగా HCl బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ CHCl3ని మళ్ళీ మనం Cl2తో రియాక్షన్ చేసినట్టు ఒక క్లోరిన్ మళ్ళీ హైడ్రోజన్ ప్లేస్లోకి వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది, మనకి CCl4 కార్బన్ టెట్రా క్లోరైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. మనకి ఈ రియాక్షన్ ఎంతవరకు జరుగుతుందంటే కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ అన్ని అయిపోయి హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ వచ్చి రిప్లేస్ చేసేంత వరకు ఈ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఈ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకి. ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం ని మనకు ఫాలో అవుతుంది. మనకి మెకానిజం పైన క్వశ్చన్ అడగడు, దాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. రియాక్టివిటీ ఆర్డర్ కనుక చూసుకున్నట్టయితే హాలోజన్స్ యొక్క రియాక్టివిటీ ఆర్డర్, ఎక్స్ అంటే హాలోజన్స్ కదా మనకి. ఓకేనా, X2 అంటే హాలోజన్స్ కదా. సో ఫ్లోరిన్ అనేటువంటిది ఆల్వేస్ హైయెస్ట్ వాటిని మనకి రియాక్టివిటీని షో చేస్తుంది. ర్యాపిడ్ గా సెకండ్స్ లో రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది, చాలా ర్యాపిడ్ గా ఫాస్ట్ గా రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత క్లోరిన్, అదేవిధంగా బ్రోమిన్, ఐడిన్ అనేటువంటి వాటిని మనకి లీస్ట్ రియాక్టివిటీని మనకి షో చేస్తుంది. దేంట్లో మనకి హాలోజన్స్ లో. అదేవిధంగా మనం ఆల్కైల్ హాలైడ్స్ చెప్పుకుంటున్నాం కదా, ఆల్కైల్ హాలైడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ మనకి ఆల్కేన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏ ఆల్కేన్ ఎక్కువగా రియాక్షన్ అనేటువంటి చెందుతుందంటే ఆల్వేస్ రిమెంబర్ మనకి 3 డిగ్రీ ఆల్కైల్ గ్రూప్. 3 డిగ్రీ ఆల్కైల్ గ్రూప్. 3 డిగ్రీ అంటే ఎంత మనకి, ఒక కార్బన్ గనక 3 కార్బన్స్ తోని డైరెక్ట్ గా ఇలా అటాచ్ అయి ఉన్నట్టు దాన్ని మనం 3 డిగ్రీ అంటాం. దీన్ని మనం టెర్షరీ అని కూడా అంటాం, టెర్షరీ అంటాం. ఓకేనా. 2 డిగ్రీ మనం సెకండరీ అని కూడా అంటాం మనకి, దీన్ని మనం ప్రైమరీ అని కూడా అంటాం, రైట్, ప్రైమరీ అనుకుంటాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, టెర్షరీ ఆల్కైల్ గ్రూప్, టెర్షరీ వాటి మనకి ఆల్కేన్ గ్రూప్ ఆల్వేస్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్స్ టు వాటి మనకి సెకండరీ అండ్ ప్రైమరీ. సెకండరీ అంటే ఒక కార్బన్ డైరెక్ట్ గా 2 కార్బన్స్ తో అటాచ్ అయినట్టు దాన్ని మనం సెకండరీ అంటాం. ఒకటే కార్బన్ తో డైరెక్ట్ గా అటాచ్ అయినట్టు దాన్ని మనం ప్రైమరీ అంటాం. ఒక కార్బన్ అసలు దేంతో అటాచ్ అవ్వకుండా సింగిల్ గా ఉండే దాన్ని మనం ఏమంటాం, మనకి 0 డిగ్రీ అంటాం, రైట్. ఓకేనా, 0 డిగ్రీ అంటాం. ఓకేనా. అండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రియాక్టివిటీ హాలోజన్స్ లో దేనికి ఎక్కువ ఉంటుంది, ఫ్లోరిన్ కి వెన్ కంపేర్స్ టు క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఐడిన్. అండ్ మనకి ఆల్కేన్స్ లో అన్నిటికన్నా దేనికి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది మనకి, ప్రైమరీ టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ కి. అర్థమైందా, టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ కి అర్థమైందా మనకి. ఓకేనా. అండ్ ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి, స్టెబిలిటీ ఆఫ్ ది వాట్ మనకి రియాక్షన్ ఇంటర్మీడియట్. మనకి ఏదైనా రియాక్షన్ మధ్యలో ఇంటర్మీడియట్ ఫామ్ అయింది అనుకుందాం, దాని స్టెబిలిటీ ఎంత ఎక్కువగా ఉన్నట్టయితే మనకి రియాక్షన్ కూడా అంత ఫాస్ట్ గా జరుగుతుంది. బేసికల్ గా మనకి ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉంటాయో కార్బోకేటైన్, కార్బోయనియన్, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, ఇవి రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇంక్రీజ్ చేయడంలో ఉపయోగపడతాయి మనకి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో ఉపయోగపడతాయి. ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఒక్కొక్క దాని యొక్క రియాక్టివిటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను మనకి. మీరు చూడండి, ఫ్లోరిన్ అనేటువంటిది ఆల్వేస్ హైలీ రియాక్టివ్, అండ్ దిస్ ఇస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అన్న. అండ్ ఇది మనకి అన్కంట్రోలబుల్, అస్సలు ఈ రియాక్షన్ ని కంట్రోల్ చేయలేము నన్ను మనకి, ఎందుకంటే అంత ఫాస్ట్ గా మనకి అయిపోతుంది సెకండ్స్ లో. అండ్ ఇది హైలీ ఎగ్జోథర్మిక్, చాలా హీట్ బయటికి రిలీజ్ వస్తుంది. ఈ రియాక్షన్ ని మనం కంట్రోల్ చేయలేం, హైలీ రియాక్టివ్, చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, అసలు మనం కంట్రోల్ చేయలేం. అండ్ హీట్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. అర్థమవుతుంది, హీట్ బాగా రిలీజ్ అయితే మనకి మంట రావడం కూడా ఛాన్స్ ఉంది, కాలిపోవడం కూడా ఛాన్స్ ఉంది. అందుకనే మనం ఫ్లోరినేషన్ జనరల్ గా చెయ్యం నాన్న, ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. అసలు ఎక్కువ క్లోరినేషన్ మనం యూజ్ అనేటువంటి చేయం, దీన్ని మనం యూజ్ చేయం. ఎందుకు, అసలు ఈ రియాక్షన్ ని కంట్రోల్ చేయనప్పుడు ఈ రియాక్షన్ మనం ఎలా చేస్తాం, వి కాంట్ డూ ఇన్ ల్యాబొరేటరీస్. ఓకేనా. నెక్స్ట్ క్లోరినేషన్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని మనకి, ఇది కూడా ఓకే ఎగ్జోథర్మిక్ రియాక్షన్, బట్ ఇది కంట్రోలబుల్, దీన్ని ఈ రియాక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక నాన్ సెలెక్టివ్ రియాక్షన్ మనకి. ఓకేనా, అంటే క్లోరిన్ ని మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి క్లోరిన్ తో రియాక్షన్ మేబీ మనం చేయొచ్చు. ఓకేనా, ఈ రియాక్షన్ ప్రిఫరబులే. అండ్ బ్రోమినేషన్ చూసుకుంటే మనకి ఇది ఎండోథెర్మిక్ అన్న మనకి. ఎగ్జోథెర్మిక్ అంటే హీట్ రిలీజ్, వాటిని హీట్ రిలీజ్ అవుతుంది. ఎండోథెర్మిక్ అంటే మనకి హీట్ వాటిని మనకి యూటిలైజ్ అవుతుంది, హీట్ బయటికి రిలీజ్ అయితే ఎగ్జోథెర్మిక్. హీట్ మనకి లోపల ఉపయోగపడినట్టయితే, అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హీట్, ఓకే, హీట్ అబ్జర్వ్ చేస్తుంటే దాన్ని మనం ఎండోథెర్మిక్ అంటాం మనకి. అండ్ ఇది కూడా కంట్రోలబుల్, దీన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది సెలెక్టివ్ అన్న మనకి, నాన్ సెలెక్టివ్ అది సెలెక్టివ్. నెక్స్ట్ ఏంటి మనకి ఐడినేషన్, ఇది వాట్ నాట్ ప్రిఫరబుల్ అన్న, బికాస్ ఇది
స్లోయెస్ట్ రియాక్షన్ మనకి చాలా 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 స్లోగా జరుగుతుంది రియాక్షన్ అండ్ ఇది ఇర్రివర్సిబుల్. అంటే రియాక్టెంట్ ప్రొడక్ట్ గా కన్వర్ట్ మళ్ళీ ప్రొడక్ట్ కూడా రియాక్టెంట్ గా కన్వర్ట్ అవుతుంది. రివర్సిబుల్ అని. ఎందుకు రివర్సిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఆల్కేన్ ఉంది, దీన్ని ఐడిన్ తో రియాక్షన్ చేసినాం, ఈ హైడ్రోజన్ ప్లేస్ లోకి ఐడిన్ వస్తుంది, మనకి ఆర్ఐ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకో హైడ్రోజన్ ఐడిన్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ తో హెచ్ఐగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ హైడ్రోజన్ ఐడైడ్ బేసికల్ గా ఇది ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. మనకి ఆర్ఏ అంటే రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ ఆల్కైల్ ఐడైడ్ ఉంది కదా మనకి, దీన్ని మళ్ళీ మనకి ఐడిన్ గా మారుస్తుంది, మళ్ళీ ఆల్కేన్ గా మారుస్తుంది, మళ్ళీ మార్కెట్ అయిపోతుంది. ఓకేనా? రియాక్టెంట్స్ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, మళ్ళీ ప్రొడక్ట్ మళ్ళీ రియాక్టెంట్ గానే మనకి ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? రివర్సిబుల్ అవుతుంది రియాక్షన్. సో అంటే ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి మళ్ళీ ఇదిగో ఇది ఏం చేస్తుంది, సొంతగా ఇది ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అవి హెచ్ఐ మళ్ళీ మనకి ఏం ఫామ్ చేస్తుంది, ఐడిన్ మనకి ఫామ్ చేస్తుంది. అట్లంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకనే ఈ రియాక్షన్ మనకి బేసికల్ గా ప్రిఫరబుల్ చేయడానికి ఒకవేళ మనం యూజ్ చేయాలంటే ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ కదా, మళ్ళీ ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ మళ్ళీ ఇది ఆక్సిడైజ్ అవ్వకుండా. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఫస్ట్ అది ఆక్సిడైజ్ అవ్వాలి, వేరే వాటిని రెడ్యూస్ చేయాలి, దాన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. రైట్ కదా? అంతేవిధంగా సో ఒకవేళ ఇది రెడ్యూస్ అవ్వకుండా ఆపాలి అన్నట్టయితే, ఆక్సిడైజ్ అవ్వకుండా ఆపాలంటే అన్నట్టయితే మనం స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లైక్ HNO3 అండ్ HiO3 మనం యూజ్ చేసినట్టయితే ఈ రియాక్షన్ కూడా మనం కొంతవరకు యూజ్ అనేటువంటి చేయొచ్చు అనమాట. ఓకే, కొంతవరకు యూజ్ అనేటువంటి చేయొచ్చు. రైట్? ఇదిగో ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. మనకి మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి అడుగుతాడు. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఆల్కేన్ ని తీసుకున్నాను, నేను క్లోరిన్ తో రియాక్షన్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది నాన్న? సింపుల్ గా ఆలోచించండి, ఏం చేస్తుంది, ఆల్కేన్స్ లోపల ఉన్న ఏదో ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లోకి క్లోరిన్ వస్తుంది. అది ఏ హైడ్రోజన్ అయినా కావచ్చు, బట్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలి. సేమ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు, డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలి. నాన్న ఇక్కడ చూడండి, క్లోరిన్ ఇక్కడ అటాచ్ అయినా కూడా ఏమవుతుంది, ఇథైల్ 1 క్లోరైడ్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్ అవుతుంది. ఇక్కడ అటాచ్ అయిన క్లోరిన్ ఫస్ట్ పొజిషన్ అవుతుంది, మిథైల్ 1 క్లోరైడ్ అవుతుంది. అన్నిట్లో 1 క్లోరైడ్ అంటే ఐయుపిఎస్ నామినిక్లేచర్ ఏం చేంజ్ అవ్వట్లేదు, సేమ్ అదే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఐదర్ ఇక్కడ నుంచి అయినా హైడ్రోజన్ రిమూవ్ చేయాలి, అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ చేయాలి, నీ ఇష్టం, సేమ్ అదే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి దాని ప్లేస్ లో క్లోరిన్ ని యాడ్ చేశాను. ఓకేనా? అండ్ మిగిలింది మీరు ఇక్కడ HCl బయటికి పంపించచ్చు, యువర్ విష్. ఓకేనా? ఇందులో ఒకటే కాంపౌండ్ ఫామ్ అయింది, ఒకటే ప్రొడక్ట్ ఫామ్ అయింది, ఓన్లీ 1 ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది. నేను ఆల్రెడీ చెప్పినా కదన్నా, మనకి ఫ్లోరినేషన్ చేయలేం, ఐడినేషన్ చేయలేం. అయితే మనం క్లోరినేషన్ చేయాలి, లేదంటే ఐడినేషన్ చేయాలి. ఈ 2 రియాక్షన్స్ ద్వారానే మనం ఏం చేయొచ్చు, మనకి 2 రియాక్షన్స్ మాత్రం చేయొచ్చు, మిగిలిన వాటిని అయితే చేరదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ మనకి ఇదిగో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఆల్కేన్ ని తీసుకున్నాను, మిథిత్ ప్రోపేన్ తీసుకున్నాను, దాన్ని క్లోరిన్ తో రియాక్షన్ చేశాను. క్లోరిన్ మేబీ ఈ హైడ్రోజన్ ప్లేస్ లో అటాచ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడున్న హైడ్రోజన్, లేదంటే ఇక్కడున్న హైడ్రోజన్, ఈ మూడిట్లో ఏదో ఒక హైడ్రోజన్ ప్లేస్ లో అయినా ఇది అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏ హైడ్రోజన్ ప్లేస్ లోకైనా. ఓకేనా? బట్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలి. లెటెస్ట్ సే ఇదిగో చూడండి, మనకి ఈ హైడ్రోజన్ రెండిట్లో ఏ హైడ్రోజన్ ప్లేస్ లోకి వెళ్ళి మనకి క్లోరిన్ వెళ్ళి సబ్స్టిట్యూట్ అయినా ఏం జరుగుతున్నా మనకి సేమ్ ఒకటే రకమైన కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మిథిత్ ప్రోపు 1 క్లోరైడ్ లేదా 1 క్లోరో వాటి మనకి ప్రోపేన్, అంటే మనకి ప్రోపేన్ 1 క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎలాంటి చేంజ్ ఉండదు, క్లోరిన్ ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, ఒకటే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడైనా ఇక్కడైతే ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తాం, ఇక్కడైతే ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తాం, ఎటు నుంచి ఇచ్చినా ఫస్ట్ పొజిషన్ దగ్గర మనకి క్లోరిన్ అనేది ఉంటుంది. సో మనకి మెజారిటీ కేసులో ఇక్కడ చేంజెస్ అనేటువంటి ఏమి ఉండదు మనకి. ఓకేనా? మెజారిటీ కేసెస్లో ఇక్కడ ఎలాంటి చేంజెస్ అనేటువంటి మనకు ఉంటాయా? ఉండవు మనకి, ఎలాంటి చేంజెస్ అనేటువంటి మనకు ఉండవు. అంటే ఒకటే కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. రైట్? ఓకే సార్. అండ్ ఇక్కడ చూడండి, ఇంకేదైనా డిఫరెంట్ కాంపౌండ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో ఒక కాంపౌండ్ అయితే ఎక్కడ ఫామ్ అవుతున్నా మనకి, ఒక నిమిషం, ఒక కాంపౌండ్ అయితే ఎక్కడ ఫామ్ అవుతున్నా మనకి, అరే లెట్ మీ దిఖాओ యార్. ఐదర్ ఈ హైడ్రోజన్ అయినా ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసి ఒక కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. ఇదిగో ఇది ఫామ్ అనేటువంటి అయింది. రైట్? ఇది ఫామ్ అనేటువంటి అయింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసినా కూడా కాంపౌండ్ ఫామ్ అవుతుంది కదా. కొత్త హైడ్రోజన్ రిమూవ్ చేసి దాని ప్లేస్ లో క్లోరిన్ అటాచ్ చేసిన కాంపౌండ్ ఫామ్ అవుతుంది. మరి అది డిఫరెంట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అంటే ఎస్ నాన్న,
చూడండి ఇదిగో ఇక్కడ కనుక మనం క్లోరిన్ ని అటాచ్ చేసినట్టు, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ని ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి క్లోరిన్ అటాచ్ చేసినట్టయితే వి విల్ గెట్ వాట్ మనకి 2 క్లోరోప్రోపేన్ వస్తుంది. ఇంత ముందు దానిలో 1 క్లోరోప్రోపేన్, ఇది 2 క్లోరోప్రోపేన్. 1 క్లోరోప్రోపేన్ ఇస్ డిఫరెంట్, 2 క్లోరోప్రోపేన్ ఇస్ డిఫరెంట్. సో 2 డిఫరెంట్ కాంపౌండ్స్, 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ అంటే ఫామ్ అవుతాయి. సో ఇలా మనం ఏం చేయొచ్చు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిని మనకి హాలోజినేషన్ చేయొచ్చు. దీన్ని మనం క్లోరినేషన్ అంటాం. దీన్ని ఏమంటాం మనకి క్లోరినేషన్ అంటాం మనకి. ఓకేనా? అండ్ ఇక్కడనే ఆ మోస్ట్ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటి మనకు వస్తున్నానా, ఆ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అన్నట్టయితే హౌ టు ఫైండ్ మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకేనా? దీనికోసం ఒక సింపుల్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. ఈ బోర్డు పైన కనిపించేది అంతా మీరు చూసినట్టయితే, స్క్రీన్ పైన కనిపించేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ నేను ఏం చెప్తున్నానో దానిపైన ఫోకస్ చేయి. నీ గురించి చెప్తున్నాను, దేనిపైన చెప్తున్నాను, ఏం చెప్తున్నాను దానిపైన ఫోకస్ చేయి. చూడండి ఇక. ఓకేనా? మనకి నాన్న ఇదిగో ఇక్కడ చూడండి, మనకి మీ అందరికి 1 డిగ్రీ 2 డిగ్రీ అంటే ఐడియా ఉంది కదా. 1 డిగ్రీ 2 డిగ్రీ అంటే ఐడియా ఉంది కదా మనకి. మీ అందరికి 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అంటే ఐడియా ఉంది కదా. ఇదిగో చూడండి, ఇదిగో ఇదంతా రబ్ చేసినాను. ఇదిగో ఇది ఏం మూవ్ వచ్చిన మనకి దిస్ వన్. ఇదిగో ఇది 1 డిగ్రీ అని చెప్పొచ్చు కదా. ఇది 1 డిగ్రీ అని చెప్పొచ్చు కదా. ఇది 1 డిగ్రీ అవుతుంది. 1 డిగ్రీ కాదా? 1 డిగ్రీ ఆల్కైల్ హారైడ్ అవుతుంది మనకి. 1 డిగ్రీ ఆల్కైల్ హారైడ్ ఎలా చెప్తున్నావు? ఏదైతే క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ ఉందో ఇది ఓన్లీ 1 కార్బన్ తోనే అటాచ్ అయింది, అందుకని ఇది 1 డిగ్రీ. ఇది కూడా క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ ఉంది కదా, ఇది ఓన్లీ 1 కార్బన్ తోనే అటాచ్ అయి ఉంది డైరెక్ట్ గా, అందుకని ఇది 1 డిగ్రీ అంటే ప్రైమరీ అవుతుంది. అండ్ ఇదిగో చూడండి, ఇదిగో ఏదైతే క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ ఉందో ఇది డైరెక్ట్ గా ఈ హైడ్రోజన్ తో నీటితో అటాచ్ ఉంది కాబట్టి ఏంటి మనకి 2 డిగ్రీ అన్నట్టు. ఓకేనా? 2 డిగ్రీ అన్నట్టు. ఓకేనా? ఈ మేజర్ మైనర్ అనేటువంటి మర్చిపోండి, నేను చెప్తాను ఇప్పుడే. ఓకేనా? దీనికైతే మర్చిపోండి, నేను ఇప్పుడే చెప్తాను. చెప్తాను ఇప్పుడు ఈ మేజర్ అండ్ మైనర్. ఇప్పుడు 1 డిగ్రీ ఒక దాంట్లో 1 డిగ్రీ ఫామ్ అయింది, ఇంకో దాంట్లో 2 డిగ్రీ ఫామ్ అయింది. 1 డిగ్రీ ఫామ్ అయింది, 2 డిగ్రీ, 2 కాంపౌండ్స్ ఫామ్ అయినాయి. మరి రెండిట్లో ఏది ఎక్కువ పర్సెంటేజ్, ఏది మేజర్ గా ఫామ్ అవుతుంది, ఏది మైనర్ గా ఫామ్ అవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు. మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఎలా కనుక్కోవాలి ఇప్పుడు మనం చూద్దామా? రెడీనా? ఓకే, రెడీ. రియాక్టెంట్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో అంటే ఆల్కేనే కదా రియాక్టెంట్, రైట్ నానా? ఆల్కేనే కదా రియాక్టెంట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, ఓకేనా, అది రియాక్టెంట్ మాలిక్యూల్స్ లో ప్రైమరీ ఎన్నున్నాయి, సెకండరీ ఎన్నున్నాయి, టెరిషరీ ఎన్నున్నాయి అని మనం కనుక్కోవాలి. ప్రైమరీ కార్బన్స్ ఎన్నున్నాయి, సెకండరీ కార్బన్స్ ఎన్నున్నాయి, టెరిషరీ కార్బన్స్ ఎన్నున్నాయి కనుక్కోవాలి. ఓకేనా? ఆల్కేన్స్ లో, ఆల్కైల్ హాలిడ్స్ లో కాదు, ప్రొడక్ట్ లో కాదు, రియాక్టెంట్స్ లో ఎన్ని ప్రైమరీ ఎన్ని సెకండరీ ఉన్నాయి, టెరిషరీ ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఓకేనా? కనుక్కోవాలి మనకి. జాగ్రత్త వినండి. ఓకేనా? జాగ్రత్త వినండి. ఓకేనా? ప్రైమరీ ఉంటే దాన్ని ఎప్పుడు కూడా ఆర్పి అనేటువంటి వాటి మనకి 1 వస్తుంది. ఓకేనా? ఆర్పి అనేటువంటి 1 వస్తుంది. అంటే ప్రైమరీ రేట్ అనేటువంటిది 1 వస్తుంది. రేట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్ అంటే ఏంటంటే రేట్ నాన్న. ఇదిగో ప్రైమరీ కార్బన్ కి ఎప్పుడు కూడా రేట్ 1 వస్తుంది. సెకండరీ కార్బన్ కి రేట్ ఎప్పుడు కూడా ఆర్ఎస్ అంటే సెకండరీ కార్బన్ యొక్క రేట్ అనేటువంటిది 3.8 వస్తుంది. అండ్ టెరిషరీ, టీ అంటే టెరిషరీ, ఆర్టీ అంటే టెరిషరీ కార్బన్ యొక్క రేట్ ఎప్పుడు కూడా మనకి 5 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి 1 డిగ్రీ మోర్ మేజరా, 2 డిగ్రీ మేజరా, 3 డిగ్రీ మేజరా ఎలా కనుక్కుంటామంటే, ఓకేనా, ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ది 1 డిగ్రీ ఎంత ఫామ్ అయింది, పర్సెంటేజ్ ఆఫ్ ది 2 డిగ్రీ ఎంత ఫామ్ అయింది, పర్సెంటేజ్ ఆఫ్ ది 3 డిగ్రీ ఎంత ఫామ్ అయిందో మనం కనుక్కోవాలి. ఓకేనా? దేని పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే అదే మేజర్, దేని పర్సెంటేజ్ తక్కువ ఉంటే అదే మైనర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి, కాన్సన్ట్రేట్ గా వినండి అన్న, కాన్సన్ట్రేట్ గా వినండి. ఓకేనా? మనం పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రైమరీ కనుక్కుంటున్నాం. ఓకేనా? పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రైమరీ కనుక్కుంటాం. ఎలా కనుక్కోవాలంటే హెచ్పి ఇంటూ వాట్ మనకి ఆర్పి అంటే మీ అందరికి తెలుసు. ఆర్పి అంటే ఆర్పి రేట్, ప్రైమరీ కార్బన్ యొక్క రేట్ ఎంత 1. ఇది మనకి ఆల్రెడీ ఫిక్స్ చెప్పుకున్నాం, దీని వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఇదిగో సెకండరీ కార్బన్ యొక్క రేట్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు 3.8. అదేవిధంగా టెరిషరీ కార్బన్ యొక్క రేట్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు 5. ఇది తెలిసిందే. మనకు తెలియదు ఏంటిది హెచ్పి. అండ్ ఇక్కడ చూడండి సెకండరీ కార్బన్ యొక్క పర్సెంటేజ్ కనుక్కోవాలంటే, ఓకేనా, సెకండరీ ప్రోడక్ట్ యొక్క పర్సెంటేజ్ కనుక్కోవాలంటే హెచ్ఎస్ కనుక్కోవాలి. హెచ్ఎస్ అంటే ఏంటి తెలియదు మళ్ళీ. అండ్ హెచ్టి అంటే ఏంటి తెలియదు. ఏం లేదు మనకి. హెచ్పి అంటే ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం చూద్దాం. ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం మనకి హెచ్పి అంటాం. సెకండరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దాన్ని మనం వాటిని మనకి నెంబర్ ఆఫ్ వాటిని మనకి హైడ్రోజన్స్ ప్రెసెన్స్ ఇన్ సెకండరీ కార్బన్ ఈస్ కాల్డ్ వాటిని మనకి హెచ్ఎస్.
అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ప్రెసెంట్ ఇన్ టెరిషరీ కార్బన్ ఈస్ కాల్డ్ వాటిని మనకి ఏమంటాం టెరిషరీ హైడ్రోజన్ అంటాం. దట్స్ ఇట్. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఏమేంటంటే మనకి చూడండి ఇదిగో రెండు ఫార్ములాస్. ఒకటి చూడండి ఇదిగో హెచ్పి అంటే ఏంటో చెప్పాను, ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయో. సెకండరీ హెచ్ఎస్ అంటే సెకండరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయో. టెరిషరీ అంటే టెరిషరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయో. కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ సింపుల్గా నేను చెప్తాను, అర్థమవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇదా ఆర్పి అంటే మనకు తెలుసు ప్రైమరీ కార్బన్ యొక్క రేట్, అండ్ ఆర్ఎస్ అంటే సెకండరీ కార్బన్ యొక్క రేట్, టెరిషరీ కార్బన్ యొక్క రేట్. ఈ మూడింటి యొక్క వాల్యూస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కనుక్కుందాం మనం. చూడండి ఇదిగో కంగారు పడాల్సిన అవసరం లేదు, సింపుల్గానే చెప్తాను. ఇదిగో ఇక్కడ రియాక్టెంట్ ఉంది. రియాక్టెంట్ లో ఇది ప్రైమరీ కార్బన్ సెకండరీ కార్బన్? ఆబ్వియస్లీ ప్రైమరీ, ఎందుకంటే ఈ కార్బన్ ఓన్లీ 1 కార్బన్ తోనే అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ. అండ్ ఇప్పుడు ఇదేమవుతుంది సెకండరీ, ఎందుకంటే ఈ కార్బన్ డైరెక్ట్ గా 2 కార్బన్స్ తోనే అటాచ్ అయింది కాబట్టి సెకండరీ కార్బన్, అంతే కదా. అండ్ ఈ కార్బన్ ఏమవుతుంది, ఇది ఒకటే కార్బన్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ. ఓకేనా? ప్రైమరీ, రైట్, ప్రైమరీ. సో మనకి ప్రైమరీ కార్బన్ కి రేట్ ఎంత? ప్రైమరీ కార్బన్ కి 1, సెకండరీ కార్బన్ కి రేట్ ఎంత చెప్పిన మనకి 3.8 కదా మనకు ఉంచుంది. సెకండరీ కార్బన్ ఎంత 3.8. ఇవన్నీ గివెన్ వాల్యూస్ 3.8. ఓకేనా? ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రైమరీ ఎక్కువ ఫామ్ అవుతుందో సెకండరీ ఫామ్ అవుతుందో చూస్తున్నాం. పర్సెంటేజ్ ఆఫ్ వాట్ మనకి ప్రైమరీ మనం అనుకుంటున్నాం. రుకో జరా ఖబర్ కరో కోయి బాత్ నై, పర్సెంటేజ్ ఆఫ్ వాట్ మనకి ప్రైమరీ అనుకుంటున్నాం. ఓకేనా? ఎలా అనుకుంటాం? హెచ్పి ప్రైమరీ ప్లస్ వాటిని మనకి ఇదిగో ఆర్టి ప్రైమరీ వాటిని మనకి రేట్ ఆఫ్ రియాక్షన్, ప్రైమరీ రేట్ ఇదిగో సారీ ఆర్పి నా ఇక్కడ ఆర్పినా, ఎస్ ఆర్పి. సో ప్రైమరీ రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా? ఇక్కడ చూడండి ఇదిగో మొత్తం ప్రైమరీ కార్బన్స్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో చెప్పండి. ఓకేనా? హెచ్పి అంటే ఏంటి? ప్రైమరీ కార్బన్స్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇదిగో ప్రైమరీ కార్బన్స్ 2 ఉన్నాయి, 1 2 ప్రైమరీ కార్బన్స్ ఉన్నాయి. అండ్ దీని దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ దీని దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. మొత్తం ఎంత? 6 హైడ్రోజన్స్ అనేటివి ప్రెసెంట్ ఉన్నాయి. ప్లస్ అండ్ ఆర్పి రేట్ ఎంత? ప్రైమరీ కార్బన్ యొక్క రేట్ ఎంత మనకి 1. సో 6 + 1 = వాటిని మనకి 7. ఓకేనా? ఏమొస్తుంది? 7 వస్తుంది. 7 అయితే మనకు వస్తుంది, రైట్, 7 వస్తుంది. ఓకేనా? పర్సెంటేజ్ ఆఫ్ వాటిని మనకి ప్రైమరీ వాటిని మనకి ఎంత వచ్చింది? 7 వాల్యూ వస్తుంది. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ది సెకండరీ కనుక్కుందామా? సో పర్సెంటేజ్ ఆఫ్ వాటిని మనకి సెకండరీ కాంపౌండ్ ఎలా కనుక్కుంటున్నా మనకి ఇదిగో హెచ్ఎస్ అంటే సెకండరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ప్లస్ సెకండరీ హైడ్రోజన్ యొక్క వాటి మనకి రేట్ ఎంత? ఆర్ఎస్. ఇప్పుడు సెకండరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంతే కదా. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ప్లస్ అండ్ సెకండరీ కార్బన్ యొక్క వాటిని మనకి ఆర్ఎస్ వాల్యూ ఎంత అంటే రేట్ ఎంత మనకి? 3.8. ఓకేనా? 3.8 ఎంత మనకి? 3.8 ఎంత మనకి? ఎంత వస్తుంది మనకి? ఇది వాట్ మనకి 3.8 ఇంటూ వాట్ 3.8 మనకి 8 into 2 ఎంత వస్తుంది చెప్పండి మనకి? ఎవ్రీబడి చెప్పండి, కామెంట్ బాక్స్ లో చెప్పండి. మనకి రెండిట్లో ఏ వాల్యూ ఎక్కువ వస్తుంది చెప్పండి. మనకి అసలు చూడట్లేదు, ఐఎమ్ అనేబుల్ టు సీ అన్న. మనకి ఎంత వస్తుంది మనకి? చెప్పండి మనకి. ఓకేనా? సో ఆబ్వియస్లీ వాటి మనకి సెకండ్ వాల్యూ అనేటువంటి మనకి ఎక్కువ వస్తుంది, అంతే కదా. సెకండ్ వాల్యూ ఎక్కువ వస్తుంది మనకి. ఎంత మనకి? 38, 76 కాదు మనకి. 3.8 ఎంత మనకి? ఎంత మనకి? 7.6 అనేటువంటి వస్తుంది. అంటే సెకండరీ దీని వాల్యూ ఎక్కువ వచ్చింది కాబట్టి సెకండరీ కాంపౌండే ఎక్కువ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇదేంటి మనకి? ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్, ఇది సెకండరీ ఆల్కైల్ హాలైడ్. సో ఇది మనకి మేజర్ కాంపౌండ్ మనకి. ఇది ఎంత మనకి? మైనర్ కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైనర్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. రెండిట్లో ఏది మైనర్ మనకి? సెకండరీ మేజర్. ఓకే, ఎందుకంటే సెకండరీ దానికి మనకి 7.6 వాల్యూ వచ్చింది, ప్రైమరీ దానికి 7 మాత్రమే వచ్చింది. సో సెకండ్దే మేజర్ అండ్ వాటి మనకి ప్రైమరీ వాటి మనకి మైనర్, ప్రైమరీ వాటి మనకి మైనర్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది ఒక కాంపౌండ్ ఉంది మనకి. దీన్ని మనం క్లోరిన్ తో రియాక్షన్ చేసినట్లయితే ఎలాంటి కాంపౌండ్స్ ఫామ్ అయితే సింపుల్ గా చూద్దాం. మనకి ఈ క్లోరిన్ మేబీ ఈ హైడ్రోజన్ తో రిప్లేస్ అవ్వచ్చు, ఈ హైడ్రోజన్ తో రిప్లేస్ అవ్వచ్చు, ఈ హైడ్రోజన్ తో రిప్లేస్ అవ్వచ్చు, ఈ హైడ్రోజన్ తో రిప్లేస్. నాలుగిట్లో ఏ హైడ్రోజన్ ప్లేస్ లోనైనా రిప్లేస్ అవ్వచ్చా అవ్వరదా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకేనా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. మనకి ఈ రియాక్టెంట్ లో ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఈ కార్బన్ దగ్గర ఏ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ తోనే రిప్లేస్ అవ్వచ్చు. ఓకేనా? బట్ మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అనేది చూడాలి మనకి.
డిఫరెంట్ కాంపౌండ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ తో కనుక రియాక్షన్ చెందినట్టయితే ఓకేనా మనకి ఏం ఫామ్ అవుతుంది ఒకటే కాంపౌండ్. ఇదిగో చూడండి, క్లోరిన్ ఇక్కడ అటాక్ అయినా, ఈ హైడ్రోజన్ దగ్గర అటాక్ అయినా, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ లో ఏ హైడ్రోజన్ దగ్గర అటాక్ అయినా కూడా మనకి సేమ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. మీరు ఇదిగో ఐదర్ క్లోరిన్ ని ఇక్కడైనా పెట్టండి, క్లోరిన్ ని ఇక్కడైనా పెట్టండి, క్లోరిన్ ని ఇక్కడైనా పెట్టండి, ఎక్కడ పెట్టినా సేమ్ ఆ కాంపౌండ్ నేమ్ ఒకటే అవుతుంది. కావాలంటే మీరే చూసుకోండి. మై డిస్టెన్స్ ఏమవుతుంది మనకి 1 2 3 ఓకేనా. మిత్ ఇత్ ప్రోప్ ఓకేనా, ప్రోప్ ఓకేనా, ప్రోప్ కదా. ప్రోప్ లో చూసుకున్నది ఫస్ట్ కార్బన్ దగ్గర క్లోరిన్, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్. సో 1 క్లోరో 2 మిథైల్ ఓకేనా, 1 క్లోరో 2 మిథైల్, మిత్ ఇత్ ప్రోపేన్. 1 క్లోరో 2 మిథైల్ వాటర్ మనకి ప్రోపేనే వస్తుంది. దేంట్లో చూసుకున్నా కూడా ఓకేనా. ఈ మూడిట్లో ఏ ప్లేస్ లో క్లోరిన్ అటాచ్ చేసినా 1 క్లోరో 2 మిథైల్ ప్రోపేనే వస్తుంది మనకి ఓకేనా, ప్రోపేనే వస్తుంది ఓకేనా. అంటే మనం మూడిట్లో ఒకటే ఫామ్ అవుతుంది, ఏదో ఒకటే తీసుకోవాలి ఓకేనా, ఒకటే తీసుకోవాలి. సేమ్ ఉన్నాయి అన్ని తీసుకోరాదు, ఒకటే తీసుకోవాలి మనం ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకి డిఫరెంట్ కావాలి ఓకేనా. ఇదొకటి కాంపౌండ్ ఫామ్ అయింది ఓకేనా, ఇదొకటి కాంపౌండ్ ఫామ్ అయింది. ఇంకోటి ఏదైనా ఫామ్ అవుతుందంటే చెప్తాను చూడండి, ఇంకో డిఫరెంట్ ఏదైనా ఫామ్ అవుతుందంటే చూడండి. ఒకవేళ ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసి క్లోరిన్ ఇక్కడ పెట్టిన మనకి అప్పుడు డిఫరెంట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది చెప్పండి మనకి 2 క్లోరో 2 మిథైల్ ప్రోపేన్ ఫామ్ అవుతుంది. ఇది డిఫరెంట్ కాంపౌండ్ ఓకే, డిఫరెంట్ కాంపౌండ్. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఇదిగో చూడండి, ఇది ఏంటంటే మనకి ఇదిగో ఈ క్లోరిన్ అనేటువంటిది ఏ కార్బన్ కి అయితే అటాచ్ అయిందో ఆ కార్బన్ ఒకటే కార్బన్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది అంటే ఇది ప్రైమరీ. ఇదిగో ఇక్కడ ఈ క్లోరిన్ ఏ కార్బన్ తో అటాచ్ అయి ఉందో ఆ కార్బన్ 3 కార్బన్స్ తో ఇది 3 కార్బన్స్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది కాబట్టి దీన్ని మనం టెరిషరీ వాటర్ మనకి ఏమంటాం, కాంపౌండ్ అనేటువంటి అంటాం, ఆల్కైల్ హాలిడ్ అనేటువంటి అంటాం మనకి ఓకేనా. ఇప్పుడు టెరిషరీ అండ్ ప్రైమరీ రెండిట్లో ఏది ఎక్కువ, ఏది మేజర్, ఏది మైనర్ కనుక్కోవాలి ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైమరీ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక ప్రైమరీ అనేటువంటి మనకి 3 ప్రైమరీ వాటర్ మనకి ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటి ఉన్నాయి రియాక్టెంట్స్ లో. 3 ప్రైమరీ ఉన్నాయి కదా. సో ప్రైమరీ దానికి రేట్ ఎంత ఉంటుంది మనకి ఆల్వేస్ 1 ఉంటుంది. ఓన్లీ క్లోరినేషన్ చూడండి, ఇదిగో నేను ఓన్లీ క్లోరినేషన్ గురించే మాట్లాడుతున్నాను. క్లోరినేషన్ లో ప్రైమరీ దానికి ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది రైట్. ప్రైమరీ రేట్ ఎంత 1 ఓకే సార్. అండ్ అదే విధంగా ఇదిగో ఇక్కడ ఒక టెరిషరీ ఉంది చూడండి, ఇదిగో ఒక కార్బన్ 3 కార్బన్స్ డైరెక్ట్ వేస్తుంది కాబట్టి టెరిషరీ. సో టెరిషరీ దానికి మనకి ఎంత, మనకి టెరిషరీ దానికి వాల్యూ ఎంత వస్తుంది మనకి చెప్పండి. సో యాజ్ వి నో దట్ టెరిషరీ దానికి 5 వస్తుంది. ఎస్ సార్, ఎంత వస్తుంది సార్ 5 సార్ 5 ఓకే సార్ 5 వస్తుందా? ఎస్ సార్ 5 వస్తుంది. టెరిషరీ దానికి ఎంత వస్తుంది 5 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదిగో టెరిషరీ దానికి 5 వస్తుంది కదా. ఇక్కడ ఆర్పి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది రైట్. ఆర్పి ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది సార్. ఆర్పి ఎంత వచ్చింది సార్ మనకి 1 వచ్చింది సార్. నెక్స్ట్ ఇక్కడ ఆర్హెచ్ ఎంత వస్తుంది మనకి 3 కార్బన్స్ దగ్గర మనకి ఎన్ని ఉన్నాయి మనకి 3 ప్రైమరీ కార్బన్స్ దగ్గర మొత్తం 9 హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి 9 ఓకేనా. సో ఇప్పుడు ప్రైమరీ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం మనకి, పర్సంటేజ్ అవ్వడానికి ప్రైమరీ కాంపౌండ్ ఎలా వస్తుంది మనకి 9 ఇంటూ వాట్ మనకి 1 ఎంత మనకి 9 వస్తుంది. అండ్ ఇది ఎంత వస్తుంది మనకి 5 ఇంటూ వాట్ మనకి ఇక్కడ హైడ్రోజన్ ఎంత మనకి 1 ఉంది రైట్. ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్ మాత్రమే ఉంది ఓకేనా. పర్సంటేజ్ ఆఫ్ దిస్ టెరిషరీ ఎలా కనుక్కుంటాం మనకి 1 హైడ్రోజన్ ఉంది ఓకేనా, 1 హైడ్రోజన్ ఉంది ఇంటూ వాట్ మనకి 5 రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత మనకి 5 మనకి వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏది ఎక్కువ వాల్యూ వస్తుంది, ప్రైమరీ ఎక్కువ వాల్యూ వస్తుంది. అందుకని ఇక్కడ దీంట్లో టెరిషరీ కాదు మేజర్ కాంపౌండ్, ప్రైమరీనే మేజర్ కాంపౌండ్. టెరిషరీ ఏంటంటే మనకి మైనర్ కాంపౌండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హాలోజినేషన్ లో ఏది మేజర్ ఏది మైనర్ ఎలా కనుక్కుంటాం అనే దాని గురించి మీ అందరికీ వాటిని మనకి ఒక ఐడియా అనేటువంటిది అందరికీ వచ్చే ఉంటది. am I right or wrong my dear warriors? క్లియర్ ఎవ్రీబడి? వెరీ సింపుల్ అన్న, దీంట్లో పెద్ద కష్టపడాల్సిన ఏం లేదు. బ్రోమినేషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ మనకి. బ్రోమినేషన్ లో మేజర్ మైనర్ ప్రొడక్ట్ ఎలా కనుక్కుంటామంటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ హయ్యర్ ద డిగ్రీ. అంటే ఎక్కడ ఫర్ ఇప్పుడు 3 డిగ్రీ ఆల్కైల్ హాలిడ్ ఫామ్ అయింది అనుకుందాం, అదే మేజర్ అన్న. ఎప్పుడు 2 డిగ్రీ అండ్ 1 డిగ్రీ కంటే ఆల్వేస్ 3 డిగ్రీ వాటిని మనకి ఆల్కైల్ హాలిడ్ మేజర్ ఓకే. దీంట్లో మనం కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు బ్రోమినేషన్ అనేటువంటి మనం చేసినప్పుడు. అంటే ఆల్కీన్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆల్కీన్ ఉంది కదా, మిథిత్ ప్రోపిన్ మనం బ్రోమిన్ తో రియాక్షన్ చేస్తాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హెచ్ న్యూ. ఏమవుతుంది, ఇదిగో ఐదర్
ఇక్కడ బ్రోమిన్ అటాక్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ వినా సేమ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడ ఒకదాన్ని అటాచ్ చేశాను. ఓకేనా, ఇక్కడ అటాచ్ చేసిన సేమ్ కాంపౌండ్ కాబట్టి దీన్ని ఒకదాన్ని తీసుకున్నాను. లేదంటే మీరు ఇక్కడ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నా సేమ్. ఓకేనా, అండ్ ఇంకోటి ఇక్కడ అటాక్ అవ్వచ్చు. ఓకేనా, ఒకటేమో 1 బ్రోమో ప్రోపేన్, ఇంకోటేమో 2 బ్రోమో ప్రోపేన్ అవుతుంది ఇక్కడ అటాక్ అయితే. ఓకేనా, సో మనకి ఇది చూడండి, ఇదిగో ఈ ఆల్కైల్ హాలైడ్ ఎటువంటిది 2 డిగ్రీ, ఎందుకంటే ఈ ఆల్కైల్ హాలైడ్ అటాచ్ అయినటువంటి కార్బన్ డైరెక్ట్ గా 2 కార్బన్ తో అటాచ్ ఉంది కాబట్టి ఇది సెకండరీ. అండ్ ఇదిగో ఇదేంటంటే మనకి ఓన్లీ 1 కార్బన్ తో అటాచ్ ఉంది కాబట్టి ఇదేంటి మనకి ప్రైమరీ. సో ఆల్వేస్ సెకండరీ మేజర్ వెన్ కంపేర్స్ టు ప్రైమరీ. ఎక్కువ డిగ్రీ ఏది ఉంటే అదే మేజర్ నాన్న బ్రోమినేషన్ లో. బట్ క్లోరినేషన్ లో అలా కాదు, ఖచ్చితంగా కనుక్కోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కొన్ని చిన్నవి ఉన్నాయి. మనం ఇంపార్టెంట్ వాటిని మనకి మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్ అడిగే దాని గురించి కెమికల్ రియాక్షన్ కంప్లీట్ చేసిన ఇంకా చిన్న కెమికల్ రియాక్షన్ ఉన్నాయా మనకి. ఓకేనా, చెప్తా చూడండి. కొన్ని కెమికల్ రియాక్షన్ డైరెక్ట్ గా బట్టిఫై చేయాలి, తప్పదు. కొన్ని రియాక్షన్స్ ఏ రియాక్టెంట్ ఉంది, ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, రియేజెంట్ ప్రొడక్ట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఐసోమరైజేషన్ లో చూడండి, ఐసోమరైజేషన్ లో చూసినట్టయితే మనకి ఏం జరుగుతుందంటే ఏం లేదండి మనకి. ఇదిగో ఇక్కడ నువ్వు ఏ ఆల్కేన్ అయినా తీసుకో, ఏ ఆల్కేన్ అయినా, ఇదిగో ఇలా ఉందంటే మనకి ఇదిగో 1 కార్బన్ 2 కార్బన్ 3 4 5 6 సారీ నాన్న 7 కార్బన్ అంటే హెప్టేన్ కి సంబంధించినటువంటి అంటే 7 కార్బన్స్ ఉన్నటువంటి ఏ చైన్ అయినా నువ్వు ఫామ్ చేయి. యూ కెన్ ఫార్మ్ ఎనీ చైన్ విత్ 7 కార్బన్స్. ఓకేనా, 7 కార్బన్. సో ఇది చూడండి, 1 2 3 4 6 కార్బన్స్ ఉన్నాయి మెయిన్ చైన్ లో. ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ సారీ నాన్న, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ని నేను యాడ్ అయినటువంటి చేశాను, రైట్. ఓకేనా, అండ్ ఇక్కడ రియేజెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటి మనకి ఎన్హైడ్రేట్ AlCl3 అంటే రియేజెంట్. లేటెస్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, CH3 CH2 అండ్ CH2 అదేవిధంగా CH3 తీసుకున్నాను. ఓకేనా, ఇది వాటి మనకి కాంపౌండ్. ఇప్పుడు ఇది ఐసోమరైజ్ అయితే దీనికి సంబంధించిన ఏ ఐసోమరైజ్ అయినా ఫామ్ అవచ్చు మనకి. ఏ ఐసోమరైజ్ అయినా ఫామ్ అవ్వచ్చు. లేటెస్ట్ టేక్ వాటి మనకి 3 కార్బన్స్ ఉన్నాయి కదా, 4 కార్బన్స్ ఉన్నాయి మెయిన్ చైన్ లో. ఇప్పుడు నేను CH3 CH అండ్ అదేవిధంగా వాటి మనకి CH3 1 2 3. ఓకేనా, నేను ఇక్కడ CH3 గ్రూప్ తీసుకున్నాను. ఓకేనా, సో ఇది వాటి మనకి దీనికి సంబంధించిన వన్ ఆఫ్ ది ఐసోమరే. ఓకేనా, మాలిక్యులర్ ఫార్ములా సేమే బట్ స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్ గా ఉంటుంది, దాటిని మనం ఐసోమర్స్ అంటాం మనకి. ఓకేనా, దీని యొక్క ఐసోమరే. సో ఐసోమర్ ఏదైనా ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆరోమటైజేషన్, ఇది వెరీ సింపుల్ అని మనకి. ఆరోమటైజేషన్ వెరీ సింపుల్, అర్థమవుతుంది. కానీ దీంట్లో ఏదైతే మనకి క్యాటలిస్ట్ ఉందో దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా వెరీ ఇంపార్టెంట్. ఐదర్ మనం వెనడియం పెంటాక్సైడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఐదర్ మనం మాలిబ్డినం ఆక్సైడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే అల్యూమినియం ట్రైఆక్సైడ్ అయినా యూజ్ చేయొచ్చు యాజ్ ఏ క్యాటలిస్ట్ గా. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ నువ్వు ఒక చైన్ తీసుకో 1 2 3 4 5 6 ఒక 6 మెంబర్ చైన్ కనుక నువ్వు తీసుకుంటే ఇది మనకి బెంజిన్ రింగ్ గా కన్వర్ట్ అయిపోతుంది మనకి. రింగ్ గా ఇది చైన్ అన్న మనకి. ఇదిగో ఇలా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది చైన్ 6 కార్బన్స్ ఉన్నటువంటి చైన్. ఇదంతా రింగ్ గా మారిపోతుంది, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇదంతా రింగ్ గా మారిపోయింది. చూడండి, బెంజిన్ అనేటువంటి ఫామ్ అయింది, ఆరోమాటిక్ రింగ్ అనేటువంటి ఫామ్ అయింది. దీన్ని మనం ఆరోమాటైజేషన్ అంటాం సింపుల్ చెప్పాలంటే. అండ్ ఇదిగో ఇందులో 7 మెంబర్ రింగ్ తీసుకున్నాడు. 1 2 3 4 5 6 7 మెంబర్ రింగ్ తీసుకున్నాం. సేమ్ ఇదే క్యాటలిస్ట్ గా తీసుకున్నట్టయితే 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. ఒక కార్బన్ అనేటువంటిది ఎక్స్ట్రా మిగులుతుంది, ఒక మిథైల్ గ్రూప్ ఎక్స్ట్రా మిగులుతుంది. దాన్ని మనం బెంజిన్ రింగ్ పైన అటాచ్ చేయాలి. దీన్ని మనం టోలిన్ అంటాం మనకి, సో టోలిన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, 6 కార్బన్స్ ఉన్నట్టయితే 6 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. 7 కార్బన్స్ ఉన్నట్టయితే మనకి 7 మెంబర్ రింగ్ ఫామ్ అవ్వదు, 6 మెంబర్డ్ రింగే, బట్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది మనకి. ఆరోమాటిక్ కాంపౌండే ఫామ్ అవ్వాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 2 కాంపౌండ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దే వెరీ ఇంపార్టెంట్, ఎన్సీఈఆర్టీ బుక్ లో మనకి ఇదే ఉంది, తెలుగు అకాడమిక్ బుక్ లో. ఓకే, ఇదే చూసుకోండి. నెక్స్ట్ కంబషన్ అంటే వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ మనకి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. దీంట్లో మనం బేసికల్ గా ఆల్కేన్స్ ని గనక కంబషన్ లో ఆల్వేస్ ఆల్కేన్స్ ని మనం ఆక్సిజన్ తోనే రియాక్షన్ చేస్తాం, ఎయిర్ తోనే రియాక్షన్ చేస్తాం, ఆక్సిజన్ తోనే రియాక్షన్ చేస్తాం. అండ్ ఆల్వేస్ 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి మనకి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, ఇంకోటి వాటర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు రియాక్షన్ ని మనం బ్యాలెన్స్ చేయాలి, అంతే. చలో బ్యాలెన్స్ చేద్దాం మనకి. ఓకేనా, రియాక్షన్ లో ఎప్పుడు కూడా ఆల్కేన్ ఆక్సిజన్ తోనే రియాక్షన్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వాటరే ఫామ్ అవుతుంది. ఓకేనా, మనకు అది ఎన్ని మోల్స్ మనం బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. ఇందులో చూడండి, ఫస్ట్ హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేయడం మనకి. హైడ్రోజన్స్ ఎన్ని మనకి, ఇటు 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, రైట్. ఇటు మనకి ఎన్ని ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇటు వాటి మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి.
సో ఇక్కడ 3 పెడితే 3 2 6 హైడ్రోజన్స్ అయిపోయినాయా? అయిపోయినాయి సార్. ఓకేనా? ఇటు సైడ్ మనకి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. బట్ ఇటు సైడ్ చూడండిగో 2 + 3 ఎంత మనకి 5 ఆక్సిజన్స్ అనేటివి ఉన్నాయి. రైట్, 5 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా మనకి, 5 ఆక్సిజన్స్ అనేటివి ఉన్నాయి. అదే విధంగా ఇటు చూడండిగో ఇటు 2 కార్బన్స్ ఉన్నాయి, ఇది ఒకటే కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పెడితే ఇది 2 కార్బన్స్ అయిపోయినాయి, 2 కార్బన్స్ ఉన్నాయి, ఒకటే కార్బన్స్ ఉన్నాయి, 2 పెట్టినా 2 కార్బన్స్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి నాయనా, ఇప్పుడు చూడండి నాయనా, అరే పిల్లలు కాన్సన్ట్రేట్ గా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 2 ఇక్కడ 2 పెట్టేసినాం. ఇప్పుడు చూడండి ఇదిగో, ఇప్పుడు ఆక్సిజన్స్ 2 2 4 అండ్ వాటి 4 3 7 అయిపోయినాయి. ఇక్కడ 7 అయిపోయినాయి మనకి ఆక్సిజన్స్. బట్ ఇక్కడ ఒకటే ఆక్సిజన్ ఉంది, ఒకటే ఆక్సిజన్ ఉంది. కార్బన్స్ సేమ్ ఉన్నాయి, హైడ్రోజన్స్ కూడా 6 ఉన్నాయి. బట్ ఆక్సిజన్స్ మనకి ఎన్ని ఉండాలి? మనకి ఇటు 4 అండ్ ఇక్కడ 3 7 ఉండాలి. బట్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, 2 మాత్రమే ఉన్నాయి. సో దీన్ని మనం ఏం చేస్తే 7 అవుతాయి చెప్పండి మనకి? ఏం చేస్తే 7 అవుతాయి చెప్పండి మనకి? ఏం చేస్తే వాటి మనకి 7 అవుతాయి చెప్పండి మనకి? అరే వెరీ సింపుల్ మనకి చెప్పండి. 3/2 చేస్తే అవుతాయా? అవ్వవు కదా. 4/2 చేస్తే అవుతాయా? అవ్వవు కదా. 3.5 అంటే వాటి మనకి 3.5 అంటే మనకి 7/5 చేసినట్టయితే 3.5 అయితే 3.5 × 2 అంటే మనకి 7 అంతే కదా. 7/2 సారీ ఎంత మనకి 7/2 7/2 ఇలా 7/2 చేసినట్లయితే ఏమైతే మనకి 2కు 2కి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? 7 మిగులుతుంది. 7 ఆక్సిజన్స్ అయిపోతాయి అంతే కదా. లేదంటే 2 చూడండి 7/2 చేసినట్టయితే ఎంత 3.5 అయితే 3.5 × 2 చేసిన 7 ఆక్సిజన్స్ అవుతాయి అంతే కదా. 7 ఆక్సిజన్స్ అవుతాయి. లేదా 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 2కి 2 క్యాన్సిల్ అయినా 7 ఆక్సిజన్స్ మిగులుతాయి. సో ఇలా 7/2 అనేటువంటిది రాసుకోవచ్చు. మనం ఇలా బ్యాలెన్స్ చేయాలన్నా మనకి అటు ఇటు మనం సేమ్ చేయాలి. అర్థమైందా? కంబషన్ లో ఆల్వేస్ ఇది ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తుంది, ఆల్వేస్ మనకి వాటిన మనకి కార్బన్ డైఆక్సైడ్ విధంగా వాటర్ ఫామ్ అవుతుంది. మనం రియాక్షన్ బ్యాలెన్స్ చేయాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్డ్ ఆక్సినేషన్ మనకి మీరు ఏం చేస్తారో తెలియదు, ఇది గుర్తు పెట్టుకోవాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ మనకి. ఆల్కేన్ ని కంట్రోల్ ఆక్సిజేషన్ అంటే ఆక్సిజన్ కొంచెం లిమిటెడ్ అమౌంట్ లో మనం పంపించినట్టయితే ఓకేనా. అండ్ ఇదిగో ఇక్కడ మనకి క్యాటలిస్ట్ వెరీ ఇంపార్టెంట్. కాపర్ అదే విధంగా కాపర్ తో రియాక్షన్ చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది కాపర్ క్యాటలిస్ట్ తో రియాక్షన్ చేసినట్టయితే మనం ఇంత టెంపరేచర్ అదే విధంగా ఇంత ప్రెషర్ దగ్గర ఇది ఎప్పుడు మనకి ఆల్కహాల్ ని మనకు ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఆల్కేన్ ని ఆక్సిజన్ తోని కాపర్ ప్రెజెన్స్ లో రియాక్షన్ చేస్తే మనకి ఎప్పుడు మనకి మిథైల్ ఆల్కహాల్ అంటే మన ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. దట్స్ అలా గుర్తుపెట్టుకోండి. అదే మనం ఆల్కేన్ ని ఆక్సిజన్ తోని మాలిబ్డినం ఆక్సైడ్ తోని హీట్ చేసినట్టయితే ఓకేనా, కాపర్ మెటల్ తోని హీట్ చేసి ఇంత ప్రెషర్ దగ్గర హీట్ చేసినట్టయితేనేమో ఆల్కహాల్ ఫామ్ అయింది. ఓకేనా? ఇక్కడ మాలిబ్డినం ఆక్సైడ్ తో రియాక్షన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? మనకి మిథనాల్ అంటే ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. మనకి ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అండ్ అదే మనం ఒకవేళ ఎన్హైడ్రేట్ తో కనుక రియాక్షన్ చేసినట్టయితే మనకి మ్యాంగనీస్ సంబంధించినటువంటి ఎన్హైడ్రేట్ తో రియాక్షన్ చేసినట్టయితే మనకు ఓకేనా, ఇదిగో ఏంటి మనకి ఇది ఒక ఆల్కేన్ ని మ్యాంగనీస్ ఎన్హైడ్రేట్ తో కనుక రియాక్షన్ చేసినట్టయితే మనకి ఏంటిది కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా? కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. పేరు గుర్తుంచకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుందో తెలియాలి. అంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుందో తెలియాలి. కాపర్ తో రియాక్షన్ చేస్తే ఆల్కహాల్, మాలిబ్డినం ఆక్సైడ్ తో రియాక్షన్ చేస్తే మిథనాల్. అదే విధంగా మనకి మెగ్నీషియం సంబంధించినటువంటి ఎన్హైడ్రేట్ తో కనుక రియాక్షన్ చేసినట్టు ఏం ఫామ్ అవుతుంది మనకి C డబుల్ బాండ్ ఓకేనా CR ఏం ఫామ్ అవుతుంది మనకి సింపుల్ గా చెప్పాలంటే విల్ గెట్ బట్ మనకి ఎథనోయిక్ యాసిడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సరే అంటే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఒకవేళ పొటాషియం పరమాంగనేట్ తో కనుక రియాక్షన్ చేసినట్టయితే ఆక్సిడేషన్ చేసినట్టయితే మనకి ఇక్కడ కూడా మనకి ఆల్కహాల్ ఫామ్ అనేటువంటి అవుతుంది. ఇక్కడ కూడా ఆల్కహాల్ అనేటువంటి ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందే కొన్ని రియాక్షన్స్ మనం బట్టి పెట్టాల్సింది మనకి చిన్న రియాక్షన్స్. అదేవిధంగా రియాక్షన్ విత్ స్టీమ్ అంటే వాటర్ అన్న వాటర్ తో రియాక్షన్ చేసినట్టు ఇది ఎప్పుడు కూడా నికెల్ క్యాటలిస్ట్ సమక్షంలో జరుగుతుంది. ఇది ఆల్వేస్ కార్బన్ మోనాక్సైడ్ ని మనకు ఫామ్ చేసిన దాంతో పాటు H2 గ్యాస్ ని కూడా బయటికి రిలీజ్ చేస్తున్నాను. కార్బన్ మోనాక్సైడ్ ని ఫామ్ చేసిన అదే విధంగా H2 గ్యాస్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. సో సింపుల్ ఫటాఫట్ నేర్చేసుకుని మనకి చాలా ఇంపార్టెంట్ అదే చాలా ఇంపార్టెంట్ కొంచెం బట్టి పట్టాల్సిందే. దాంట్లో ఎలాంటి టెక్నిక్స్ ఫస్ట్ రియాక్షన్స్ అన్ని కూడా మనం ఒక ట్రిక్ ద్వారా అండ్ ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా నేర్చుకున్నాం. ఇవన్నీ కొన్ని ఇలాగనే మనం నేర్చుకోవాల్సిందే. పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్ లాగా మన క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ లాగా మీ ఫ్రెండ్స్ నేమ్స్ లాగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. నో ఎనీ అదర్ ఆప్షన్. ఇక్కడ ఆల్కేన్స్ ని కనుక మనకి పైరోలైసిస్ లో జస్ట్ హీట్ చేసినట్టయితే ఒక పెద్ద ఆల్కేన్ అనేటువంటిది ఏం చేస్తుంటే మనకి చిన్న ఆల్కేన్ మాలిక్యూల్స్ లాగా విడిపోతుంది అంతే. సింపుల్ గా చెప్పాలంటే పెద్ద ఆల్కేన్ చైన్
చిన్న చిన్న ఆల్కేన్ చైన్స్ లాగా విడిపోతుంది అంతే పర్లేదు జస్ట్ హీట్ చేసినట్టయితే ఓకేనా. ఇది ఇక్కడ డూడెకేన్ అన్నాం అంటే 12 కార్బన్స్ ఉంటే డూడెకేన్ అంటాం మనకి ఓకేనా. కార్బన్ డబుల్ చేసి ప్లస్ 2ని కలిపితే హైడ్రోజన్స్ వస్తాయి కదా, 12ని డబుల్ చేస్తే 26, 26 ప్లస్ 2 24 ప్లస్ 2 వాటి 26 అవుతాయి ఓకేనా. ఇదిగో ఈ క్యాటలిస్ట్ సమస్యలు రియాక్షన్ చేసినట్టు ఇది కూడా మనకి హెప్టేన్ పెంటేన్ వాటిని మనకి అదర్ ప్రొడక్ట్స్ అంటే ఇది కూడా చిన్న చిన్న వాటిని మనకి ఆల్కేన్స్ లాగా ఇది కూడా బయటికి వస్తుంది మనకి ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ మనకి ఆ వన్ షార్ట్ లెక్చర్ ఆఫ్ వాట్ మనకి కంప్లీట్ ఆల్కేన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్ అండ్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అన్ని అండ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకో షార్ట్ లో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కలుస్తున్నాం మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ ఐన్స్ బాయ్. సెషన్ సంబంధించిన నోట్స్ అనేటువంటి టెలిగ్రామ్ లో అప్లోడ్ అనేటువంటి చేస్తున్నాం మనకి. ఎవ్రీబడి ప్లీజ్ గో అండ్ వాట్ మనకి డౌన్లోడ్ న్యూ టెలిగ్రామ్ ఛానల్లో సెషన్ సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ అనేటువంటి అప్లోడ్ చేస్తున్నాను. ఎవ్రీబడి ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ నాన్న.